ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవో. ఈరోజు మనకు చక్కగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో జీవిత ప్రయాణం ఉంది. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, అలాగే గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. భూమాత, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ ప్రణామాలు. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. 13వ బ్యాచ్ 16వ రోజుకు అందరికీ క్లాస్కు స్వాగతం. ముందుగా సమగ్ర జీవన శైలి. దానికంటే ముందు మనకు ఈ శనివారము ఆదివారము క్లాస్ ఉండదు కదా, అందుకోసము అంటే రేపు మాస్టర్స్ కూడా కొంచెం అవైలబుల్ లేరు. ఆ కారణంగా సమగ్ర జీవన మనకు ఏదైతే ప్రత్యేక కార్యక్రమం ఉందో ఆ ప్రత్యేక కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే శుక్రవారం రేపు మార్నింగ్, రేపు నైట్ ప్రత్యేక కార్యక్రమం ఉంటుందండి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎవరైతే పాటలు కానీ పద్యాలు కానీ ఏదైనా సరే చెప్పేవాళ్ళు, శ్లోకా కానీ ఏదైనా మీ అనుభవాలు కానీ, లేదంటే మీరు ఏదైనా ఒక చిన్న టాపిక్ చెప్తాము అన్నా కానీ, పొడుపు కథలు, ఇలా ఏదైనా సరే రేపటి రోజున చేసుకోవడం జరుగుతుంది ఆ ప్రోగ్రాము. మర్నాడు వచ్చేసి రేపు ఏదైతే ఉందో సాత్విక ఆహారము అనేది, అది మర్నాడు మార్నింగ్ జరుగుతుంది. మర్నాడు నైట్ క్లాస్ ఉండదు. శనివారం రాత్రి, ఆదివారం క్లాస్ ఉండదండి. అది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది ఈరోజు ఇంకా సమగ్ర జీవన శైలి. సమగ్ర జీవన శైలిలో సిరిధాన్యాలు, మనకు ఏవైతే సిరిధాన్యాలు ఉన్నాయో ఆ సిరిధాన్యాల గురించి తెలుసుకుందాము. మనకు ఈ సిరిధాన్యాలు అనేది కూడా ముందు అంటే ఒక 50 years బ్యాకే బాగా ఉండేదంటే అండి. రాను రాను ఏదైతే ఆహారము అనేది ఈ హరిత విప్లవం ఇవన్నీ రావడంతో ఎక్కువ మనకు ఈ బియ్యము అనేది తెల్ల అన్నమే రావడం జరిగింది. లేకపోతే ముందంతా కూడా సిరిధాన్యాలే ఆహారంగా తీసుకునేవాళ్ళు. ఈ దీనివల్ల ఏమైంది అంటే ఆహారము రావడమేమో బాగానే ఉంది. అప్పుడు కొరత ఉండేది, రకరకాల వీళ్ళు మళ్ళా రకరకాల ఈ బియ్యం అనేది తయారు చేయడం, వేరే వేరే వడ్లు అన్నీ కలిపి చేయడం జరిగింది. కానీ ఏం జరిగింది అంటే ఇప్పుడు ముందు వచ్చేసి సేంద్రియ వ్యవసాయం అంటే ఏమంటాము, ప్రకృతి వ్యవసాయం ఉండేది. అప్పుడు ఇంత ఎక్కువ పంటలు కూడా వచ్చేది కాదంటే అప్పుడు దాంట్లో. ఇప్పుడు ఏంటంటే మనకు ఎన్ని ఎక్కువ మూటలు పండుతున్నాయి మా భూమిలో, ఒక ఎకరానికి ఎంత పండుతున్నాయి అనే కాంపిటీషన్లు, దాని మీద డిమాండ్ అట్లే ఉండిపోయి ఆ వరిలో మొత్తము మందులే మందులే మందులే. ఎక్కడా కూడా ఆవు పేడ కానీ ఆవు మూత్రం కానీ ఇలా ఏది ఉండకుండా భూమి ఇంకా కొన్ని రోజుల్లో భూమిలో పంట పండుతుందో లేదో అన్నంత విషతుల్యం అయిపోయిందంటావు. చాలా మటుకు భూమి అనేది ఆ మందులు కొట్టి 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 ఆ వైపు వెళ్ళాలంటే కూడా కొన్ని వరి పండించే ప్రాంతాల వైపు వెళ్ళినా కూడా మనం ముక్కులు మూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసిందండి. అంత తీవ్రత అనేది ఈ మందులు ప్రభావం అనేది. ఎందుకంటే ఈ పంట దిగుబడి బాగా వస్తుంది కదా అనేసి ఆ రకంగా ఒకటి మందులు 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 ఈ ఎంత ఇబ్బంది పెట్టేసిందంటే ఈ మందులు ఆహారం కూడా అంతే విషతుల్యం అయిపోయింది. అది సాత్విక ఆహారం కాకుండా అయిపోయింది. అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఆ సిరిధాన్యాలను మనం ముందుకు తీసుకురావడం, చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా తీసుకొని ప్రచారం చేస్తున్నారు ఎంతో మంది, అవి వాడండి అనేసి. అట్లా ఈ సిరిధాన్యాల్లో కొర్రలు, అరికలు, ఊదలు, సామలు, అంటు కొర్రలు ఇట్లా ఉన్నాయన్నమాట. ఈ కొర్రలు వీటి వల్ల ఏం ఉపయోగం ఉంది అనేది ఒక్కొక్క విషయము నాకు తెలిసింది తెలియజేస్తాను. కొర్రల వల్ల ఏం జరుగుతుంది అంటే నరాలకు మంచి శక్తిని ఇస్తుందంట, మానసిక దృఢత్వం ఇస్తుందంట, ఆర్థరైటిస్, పార్కిన్సన్ రోగాల నుండి విముక్తినిస్తుందంట. ఈ కొర్రలు వాడడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడేస్తుంది అని చెప్తున్నారు. అరికల నుంచి ఏమవుతుంది అంటే రక్త శుద్ధి, రక్తహీనత, రోగ నిరోధక శక్తి, డయాబెటీస్ కూడా క్లియర్ అవుతుందంట. మలబద్ధకము అనేది కూడా తగ్గిపోతుందంట. మంచి నిద్ర అనేది కూడా బాగా వస్తుందండి ఈ అరికలు అనేది తీసుకోవడం వల్ల. అంటే ఏంటి అంటే ఫైబర్ బాగా ఉంటుంది అనేసి. ఊదల వల్ల లివరు, కిడ్నీస్, నిర్జాల గ్రంథులు అంటే ఎండోసైనిస్ గ్లాండ్స్ అనేటివి ఉన్నాయంటే వీటికి కూడా
మంచిగా ఉంటుందంట. కొలెస్ట్రాల్ తగ్గించడము, కామెర్లకు కూడా ఇది బాగా పనిచేస్తుందంట ఈ ఊదలు అనేది. సామలు, ఈ సామలు అండాశయము, వీర్యకణ సమస్యలు, పీసీఓడి సమస్యలు, సంతానలేమి సమస్యలు అనేటివి చాలా బాగా క్లియర్ చేస్తుందంట ఈ సామలు తీసుకోవడం వల్ల. అంటుకొర్రలు, ఈ అంటుకొర్రలు అనేటివి జీర్ణాశయము, ఆర్థరైటిస్, బీపీ, థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ అంటే బాగా లావుగా ఉండడము అనేది కూడా తగ్గిస్తుంది అంటే ఈ అంటుకొర్రలు. ఇవి ఎలా తీసుకోవాలి అనేది కూడా ఒకటి ఉంది. వీటిని డైరెక్ట్గా అలాగే ఉడికించకుండా రాత్రిపూట చక్కగా నీళ్ళలో నానబెట్టేసి అది పొద్దున్నే వండుకుంటే మోస్ట్లీ 8 అవర్స్ వీటిని నానబెట్టి అలా వండితే ఆ నానిన ఎఫెక్ట్ బాగా అవి వండితే మంచిగా అనిపిస్తుందంట. అవి తినడం వల్ల చాలా బాగుంటుందంట. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏదైతే ఫలితము అనే సత్ఫలితం ఉంటుందో అది రాత్రంతా నానబెట్టి పొద్దున్నే చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఎంత ప్రమాణంలో తీసుకోవాలి, కొత్తగా తీసుకునే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి ఇలా పిడికెడుతో 2 పిడికెళ్ళు అయితే చాలంటండి. 2 పిడికిళ్ళు అంత తీసుకుంటే ఎవరు తినాలి అనుకుంటే వాళ్ళ వాళ్ళ పిడికిళ్ళతో వాళ్ళు 2 పిడికిళ్ళు నానబెట్టి వండితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇది వండే విధానంలో కూడా ఈ సిల్వర్ పాత్రలు కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మనము మూకుళ్ళలో అంటే మట్టి మూకుళ్ళలో కానీ అట్లా వండడం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది ఈ ఈరోజు సమగ్ర జీవన శైలిలో అంటుకోరాలి. ఇంకొకటి ఇందులో ఏంటి అంటే మనము దీన్ని ప్రతిరోజు తీసుకోవచ్చునా అంటే మామూలుగా అయితే తీసుకోవచ్చని చెప్పచ్చు. అయితే కొత్తగా తీసుకునే వాళ్ళు ఉంటే రోజు తీసుకుంటే హీట్ అనేది ఎక్కువ అవుతుందండి. అరిగించుకునే శక్తి కూడా ఉండాలి కదా కొత్తగా తీసుకునే వాళ్ళు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఈ 2 పిడికెళ్ళండి. ఎంతమంది ఉంటే అన్ని 2 పిడికెళ్ళు తీసి దాంట్లో వేయడము, వండడము అంతే. ఎవరి పిడికె చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ పిడికెలు తీసి వాళ్ళతోనే అట్లా కొలతనమాట. ఎవరెవరు వండుతారో వాళ్ళ చేత్తోనే 2 పిడికెళ్ళట. అలా తీసుకుంటే అది కరెక్ట్‌గా సరిపోతుందంటండి. చిన్న పిల్లలకు చిన్న పిల్లల కొలత, పెద్దవాళ్ళకు పెద్ద కొలత అట. అలా వండితే అంతకంటే ఎక్కువ తినకూడదు. అంటే ఏంటంటే ఎక్కువ కడుపు నిండిపోతుందంట. అవి హెవీగా ఉంటుంది గదా! కొంచెం తిన్నా. దీని జతకు ఎక్కువ కూరలు అనేది ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరలు గానీ, కూరగాయలు గానీ అట్లా వాటితో వండిండేది. ఆకుకూరలతో వండిన కూరలు గానీ అలా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందంట. ఉత్తగా తినలేరు కదా! అది. ఇంకొకటి ఏంటంటే అదే ఫస్టు వారానికి ఒకరోజు అలవాటు చేసుకోండి ఏదన్నా ఒక రకం. కొంచెం. ఈరోజు ఒకటి వండామా, మళ్ళా ఇంకొకటి ఇంకొక రోజు అంటే ఒక 3 రోజులు గ్యాప్‌తో ఇంకొక రకం. ఇప్పుడు కొర్రలు వండారనుకోండి, సామలు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కంటిన్యూగా రోజు అయితే తినకండి. ఎందుకంటే అలవాటు లేదు కదా! మళ్ళీ అది విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తుంది. కొంచెం కొంచెం నిదానంగా అలవాటు చేసుకునేది. ఈరోజు ఒకటి, మళ్ళా 3 రోజుల తర్వాత ఒకటి, మళ్ళా 3 రోజుల తర్వాత ఒకటి అట్లా చేసుకోవచ్చు. వీటితో దోసలు గూడా మంచిగా వస్తాయంటండి. దోసలు, ఇడ్లీలు గూడా చేసుకోవచ్చంట. పిండిలా చేసి రొట్టెలాగా గూడా చేసుకోవచ్చంట. అయితే యూట్యూబ్‌లో అయితే చాలా రకాల ఐటెమ్స్ ఉన్నాయండి. వీటితో ఎలా వండాలి అనేది గూడా చూపించడం జరిగింది. అంటే వెజిటబుల్ రైస్ లాగా గూడా కూరగాయలన్నీ వేసి గూడా అందులోనే ఉడికిచ్చొచ్చంట. అలా గూడా చేసుకొని తినొచ్చంట. అది చెప్పడం జరిగింది. ప్రతిరోజు తినడం అయితే మొదట్లో వద్దు. కొంచెం మీకు బాగా అలవాటయింది. ఓకే. మా శరీరానికి పడుతోంది అన్నప్పుడు కొంచెం నిదానంగా, నిదానంగా రోజు తినొచ్చు. ఇంకా ఎవరన్నా మాట్లాడతారా? ఏదన్నా డౌట్ ఉందా? వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎవ్వరు వీడియోస్ ఆన్ చేసుకోవట్లా. ఇంకా ఈ బ్యాచ్‌లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్మ్. ఇంక పాత వాళ్ళకు మెసేజ్ చెప్పడం జరిగింది గదండీ! గ్రూప్‌లో మనకు ఏదైతే నెక్స్ట్ మంత్‌కు
నెక్స్ట్ మంత్కు సంబంధించి రవీంద్రరావు గారు నాకు మెసేజ్ చేశారు తను ఏ టాపిక్ చెప్తానని. మిగిలిన వాళ్ళు కూడా చెప్తే సార్కు నేను పంపిస్తానండి. సార్ సదాశివన్ గారు మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే మాస్టర్స్. ఈరోజు మేడం మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అంటే మన భారతీయులు అంటే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్, సౌత్ ఏషియన్ కంట్రీస్ కి వరి ప్రధానంగా గత 100 ఏళ్ల నుంచి జరుగుతుంది. మనకి జనాభా పెరుగుదలతో పాటు ఈజీగా పండించే వరి ఎక్కువ అలవాటు చేసుకోవటం వల్ల తద్వారా ఆరోగ్యం పోయింది. అలానే ముఖ్యంగా ఈ కోస్టల్ ఏరియాలో వరి పండించే విధానం చాలా లాభభూయిష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి వ్యవసాయానికి ఎప్పుడు దూరం అయిపోయారు. ఎక్కువ పురుగు మందులు, ఎరువులు రెండు ఆల్రెడీ మనందరి బాడీలో చేరిపోయినాయి. దానివల్ల ఆల్రెడీ అన్ని రోగాలు వస్తాయని మన కాదరికాను చాలా మంది చెప్పేశారు. అందరికీ ప్రకృతి వ్యవసాయానికి మారారు. అయితే తృణధాన్యాల్లో మెయిన్ మనం ఎప్పటి నుంచో తింటున్నాయి రాగి, జొన్న కూడా వాటి కింద లెక్క వస్తాయండి. కాకపోతే ఈ కాదర్వల్లి గారి చింత చేరవలేదు. యాక్చువల్గా రాగి మనం ఎప్పటి నుంచో తింటున్నాము. అలాంటి జొన్నలు, రాగుల్ని కొంతమంది కొన్ని ప్రాంతాల్లో తైదలు అంటారు, అనంతపురం అటువైపు, కర్ణాటకలో అటుపక్క. అయితే తృణధాన్యాలు ఏంటంటే మెయిన్ ఇది కాకుండా మనకి వీటికి భూము అంటే వాటర్ తక్కువ పట్టుద్దండి ఈ పండటానికి. అదే వరి పంటనికి చాలా వాటర్ వేస్ట్ అయిపోద్ది. అలా కాకుండా ఈ తృణధాన్యాలు పండటానికి నేను కొరలి, నాండు కొరలి, ఎండి పండటానికి చాలా తక్కువ అయింది. అదిగాక మీరు చెప్పినట్టు, మేడం చెప్పినట్టు ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మనం ఏంటంటే యాక్చువల్గా మన వరిని మన ఒడ్లు, మన బియ్యాన్ని జస్ట్ ఒక గంట నానబెడితేనే మెత్తగా అయిపోద్ది. దీనికి మనకి 6 గంటల నుంచి 8 గంటల పాటు పెడితేనే, అంటే దీని లోపల ఉంటుందండి కోరు, గుండ్రగా ఉన్న కొన్ని ఇట్లా ఉన్న ఎలిప్టి కాపుతుంటే కోర్ లోపల ఉంటుంది. ఆ కోర్ దాకా వాటర్ వెళ్ళడానికి 4 నుంచి 8 అవర్స్ పట్టుద్దండి. అదనమాట. అది తర్వాత లోపల అది ఉబ్బుద్ది అనమాట. ఫైబర్ తీసుకుని ఆ ఫైబర్ లిక్విడ్ ఫైబర్ మార్చి బాగా ఉప్పుద్ది. అది వండటం ద్వారా మనకి అది తినటం ద్వారా ఫైబర్ ఎక్కువది. తర్వాత ఏంటంటే దీన్ని ఎక్కువ తినలేము, మనం క్వాంటిటీ తక్కువ తింటాం, కూర ఎక్కువ తింటాం. జనరల్గా మనకి మీరు 2 గుప్పిళ్ళు అన్నారు కదా, అంటే మ్యాక్సిమం 75 గ్రాముల లోపలే వచ్చేస్తాయి. 75 గ్రాములు కూడా రావు, ఇంకా తక్కువ వస్తాయి. మనకు దానికి డబుల్ తినాలి కూర. ఏదన్నా మామూలుగా ఏ కూరలో తినొచ్చు, మన పులుసు కూరలు కానీ ఏదైనా. అందువల్ల తద్వారా మనకి హెల్త్ స్లోగా ఇదవుతుంది. అలానే వీటిని దోశలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు అండి. మొత్తం అన్ని ఆల్రెడీ అందరికీ తెలుస్తాయి ఎక్కువ మందికి. ఇవన్నీ కాకుండా మనకేంటంటే గట్ హెల్త్ అంటారండి. గట్ హెల్త్ అంటే మనకి మన నోటిని కాడి నుంచి కింద కింద యానస్ వరకు గట్ హెల్త్ అంటారు. ఈ గట్ హెల్త్ బాగుంటుందండి. ఎలా అంటే ఫైబర్ ఉండటం వల్ల మనకి ఆటోమేటిక్గా ఈ చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు అన్ని ఈ ఫైబర్ తోటి క్లీన్ అయిపోతాయి అన్నమాట. క్లీన్ అవ్వటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లోపల ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా కూడా చిన్నగా మనకి ఎగ్జాస్ట్ ద్వారా వచ్చేస్తుంది. అది యాక్చువల్గా అందువల్లనే చాలా ఇప్పుడు మనకి ఈ మెయిన్ ఈ తృణధాన్యాలు వాడమని చెప్తున్నారు. అదే మొన్న ఈ మధ్య రంగనాథ్ సార్ కూడా చెప్పారు కదా సిరిధాన్యాలని. యాక్చువల్గా సిరి అంటే ఆ సిరిధాన్యాలని చిరుధాన్యాలు అంటారు, స్మాల్గా ఉంటాయి కాబట్టి దాన్ని మన వాళ్ళు సిరిధాన్యం అంటారు. అంటే అవి వాడటం వల్ల మనకి సిరి కూడా డెవలప్ అవుద్ది అని. అంటే మనకి తక్కువ యాక్చువల్గా అయితే ప్రస్తుతానికి ఖర్చు ఎక్కువ ఉందండి. వరికన్నా రేట్ ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్ని. అంటే మెయిన్ అండుకూరలు అయితే రేట్ ఎక్కువ ఉంటాయండి, తక్కినవి తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు సదర్న్ ఇండియాలో దాదాపు మన కర్ణాటక ప్రాంతం మెయిన్ మైసూర్ ఏరియా నుంచి టువార్డ్స్ అనంతపూర్ వచ్చి ఇప్పుడు కోస్టల్ ఏరియాలో కూడా బాగానే వాడుతున్నారండి. తెలుగు రాష్ట్రాల్లో బాగానే విరివిగా వాడుతున్నారు. తర్వాత అవేర్నెస్ చాలా బాగానే వచ్చింది సార్. బాగా పెరిగిందండి. కాదరవరి వాళ్ళు కానీ డాక్టర్ కాదరవరి గారు పెట్టింది. తర్వాత ఇక్కడ గుంటూరు ప్రాంతంలో డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన కొరినేపాడు అని ఉంటుంది ఇక్కడ గుంటూరు జిల్లా దగ్గరగా. ఆయన ఇక్కడ పండిస్తా దాంతో ఇక్కడ ఈ ప్రాంతాలను డెవలప్ చేశారు. అది కాక ఏంటంటే పూర్వం కన్నా హెల్త్ కాన్షియస్ పెరిగింది మేడం. అంటే హెల్త్ సమస్యలు కాన్షియస్ కూడా అట్లే వచ్చాయి కదా సార్, అప్పుడు లేవు. అందువల్ల గతంలో ఇప్పుడు కన్నా ఇప్పుడు హెల్త్ భయంకరంగా కాన్షియస్ సమస్యలు వచ్చేసాయి. సమస్యలు వచ్చినాయి. అంటే మనం ఏంటంటే కొద్ది జాగ్రత్తగా ఉంటే మనకు ఆదాయంలో 30%, 40% హెల్త్కి వెళ్ళిపోతుంది. ఒక 40% ఎడ్యుకేషన్కి వెళ్తుంది. అందువల్ల ఈ కుటుంబాలను రక్షించుకోవాలంటే అవేర్నెస్ పెరిగింది. అది పెరగటంతో పాటు ఈ మన ఈ ఈ కమ్యూనికేషన్ అని టెక్నాలజీ పెరగటం వల్ల ఎక్కడెక్కడో రీచ్. ఇప్పుడు మీరు ఎక్కడో బెంగళూరులో ఉన్నారు మేడం, ఎక్కడ మేము కోట్లేరు గుంటూరులో ఉన్నాం. ఈ అనుసంధానం పెరిగిపోయింది అనమాట. అందుకని
విషయాన్ని ఎక్కువ మంది చేరుతుంది. ఉమ్, దాన్ని మంచిగా తీసుకుని ఏ ఒక్కళ్ళు మారినా చాలని సదుద్దేశంతో మీలాంటి వాళ్ళందరూ కృషి చేస్తారు. ఇది బాగా రీచ్ అయింది అనమాట. అందువల్ల ఆహారము, ఆరోగ్యం, ఆనందం ఈ 3 రీచ్ అయింది కాబట్టి యాక్చువల్గా ఆహారం బాగుంటే ఆరోగ్యం బాగుంటుందండి. ఆరోగ్యం బాగుంటే ఆనందం బాగుంటుంది. ఈ 3 రిలేటివ్ సబ్జెక్ట్స్ అనమాట. అందువల్ల ఈ తృణధాన్యాలతో అందుకే సిరిధాన్యాలు మనకి వస్తుందని చెప్పారు అనమాట. మంచి టాపిక్ తీసుకున్నటువంటి ఇంకా దీని గురించి ఉంది కానీ తర్వాత ఈసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వాధ్యాయ యోగం వచ్చేసి మనకు సుపరిచితులైనటువంటి మీనా కుమారి గారు పత్రిజీ గారితో తన ప్రయాణం అనే దాని గురించి చెప్పబోతున్నారండి. మేడం గారు 2004లో ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ధ్యాన ప్రచారము చేస్తున్నారు. అలాగే తన ఇంటి పైన కూడా వాళ్ళు పిరమిడ్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఎంతో మందితో ధ్యానం చేయించడం కూడా జరుగుతుంది. అలా సార్ గారితో కూడా తన ప్రయాణం జరుగుతుంది. అనుభవాలు కూడా షేర్ చేయడం జరుగుతుంది. అది ఎలా ఉంది ఏంటి తన ప్రయాణం అనేది మేడం గారి ద్వారా తెలుసుకుందాము. ఓకే, మీనా కుమారి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేసేదా మేడం? చేయండి. థ్యాంక్ యూ మేడం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి, నా ధ్యాన గురువు ధర్మవరం నాగలక్ష్మి అమ్మకు ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన సీతాలక్ష్మమ్మ, గోపాలయ్య అమ్మ నాన్నగారులకు కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ కూడా ధ్యాన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు మీనా కుమారి, బాగేపల్లి, కర్ణాటక. నేను 2000 నవంబర్ లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. 24 ఇయర్స్ అయింది ఈ నవంబర్ కి. నాకు ఫస్ట్ ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఒక వెలతి ఉండేదన్నమాట. ఏదో తెలుసుకోవాలి, ఇది కాదు కదా లైఫ్, ఇంకా ఏదో ఉంది అనేది ఎప్పుడు ఒక తపన ఉండేది. అప్పటికి నాకు 2 అమ్మాయిలు ఉండేవారు. 94 లో నా మ్యారేజ్ అయింది. అది కాబట్టి అంత బాగానే ఉన్నా ఏదో ఒక మానసికంగా ఒక వెలితి ఉండేదన్నమాట. ఇంకా ఇది కాదు జీవితము, ఇంతేనా, ఇంకేదో ఉంటుంది అనేది ఒక లోపల ఒక మానసికమైన వేదన. కానీ అది ఏంటో అని ఎలా తెలుసుకోవాలి అనేది మాత్రం తెలియదు. కాబట్టి ఇలా తపన పడుతుండేదాన్ని. నేను అంతకు ముందు షిరిడి సాయిబాబా భక్తురాలను అనమాట. అంటే షిరిడి సాయిబాబా యొక్క జీవిత చరిత్రను, ఆ పారాయణాన్ని 3 సార్లు పారాయణ చేశాను. సాయిబాబా అంటే, షిరిడి సాయిబాబా అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా భక్తి. 4 పూటల సాయిబాబాకి ఆర్తి చేయడం ఇవన్నీ ఉండేదన్నమాట. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడాను అలా భక్తి మార్గంలోనే ఉండేదాన్ని. ఇలా ఇంకా ఏదో ఉంది అని తెలుసుకోవాలనే ఒక ఈ తరుణంలో నాకు ఇంకా చాలా అది ఎక్కువ అయిపోయిందన్నమాట. ఎంత అంటే ఇంకా ఇక్కడ ఇంట్లో కూడా ఉండడం వద్దు, ఏదైనా ఒక ఆశ్రమానికి పోలే, ఏదో తెలుసుకోవాలి, ఏదో ఒకటి అనేది ఇంకా ఎక్కువ తీవ్రంగా ఆ తపన మొదలైంది. నేను మా అత్తగారితో ఇలా చెప్పాను అనమాట. నాకు ఎందుకో ఇలా అనిపిస్తుంది అంటే, వాళ్ళకున్న అవగాహన ద్వారా నీకు ఏదైనా ఒక సోల్ అంటే దయ్యం పట్టిందని అట్లా చెప్తారు కదా, అట్లా చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా ప్రవచనాలకి దానికి వెళ్ళేవారు, కొంతవరకు జ్ఞానం ఉండేది కదా. నేను మా అత్తగారిని అడిగాను, తను అలా చెప్పింది, సరేలే అనేసి అనుకున్నాను. తర్వాత ఇంక ఎవరినైతే అడగకూడదో ఇంకా మా వారిని అడిగాను అనమాట. అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి, నాకు ఇంట్లో ఇలా ఉండాలనిపించలేదంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సరే నీకు ఇంట్లో ఉండాలనుకుంటే రోడ్ల వెంట వెళ్ళు అనేసి అరిచారనమాట. సరేలే అనేసి ఇంకా బాధపడి ఊరికే అయిపోయినాను. ఇంకా తర్వాత నాకే ఒక రోజు అనిపించింది, సరే నేను షిరిడి సాయిబాబాని అడుగుదాము అనేసి
ఇలా సాయిబాబా ఫోటో ముందుగా నిల్చుకొని సాయినాథం నువ్వు ఉన్నప్పుడు మేము లేము, ఇప్పుడు మేమున్నప్పుడు భౌతికంగా నువ్వు లేవు కాబట్టి నీలాంటి ఒక సద్గురువు నాకు చూపించు అనేసి చాలా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా తపనతో ఆర్తితో ఆ బాబాని నేను వేడుకున్నాను అనమాట. అలా వేడుకున్నప్పుడు ఒక 3 నెలలకి నాకు ధర్మవరం నాగలక్ష్మి అమ్మగారు పరిచయం అయినారు. ఎందుకంటే శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే గురువు ప్రత్యక్షం అవుతాడు అని అంటారు కదా, అలా నా జీవితంలో కూడా జరిగింది. మా ఇంటి దగ్గరలోనే కళ మేడం వాళ్ళని ఉండేవారు అనమాట. అంటే ఎక్కువగా పరిచయం లేదు, బయట వెళ్ళేదాన్ని కాదు, ఎవరితో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు, నాకు పరిచయం లేదు. వాడిది ధర్మవరము పుట్టినిల్లు. వాళ్ళు ఆ మేడం వాళ్ళు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళకి ధ్యానం చెప్తున్నారు. నాకు తెలీదు అసలు ధ్యానం అంటే ఏమీ తెలీదు. భక్తి మార్గంలోనే ఉండేదాన్ని. తర్వాత ఒక 2000 నవంబర్ లో ఒక క్షీరాబ్ది ద్వాదశి రోజు నేను ఆ మేడం వాళ్ళ ఇంటికి పేరెంటానికి పిలవడానికి నేను వెళ్ళాను అనమాట. అప్పుడే వాళ్ళ ఇంటికి కళ మేడం వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మగారు ధర్మవరము నుంచి నాగలక్ష్మి అమ్మగారు వచ్చినారు. వారు నన్ను చూడగానే స్మైల్ చేశారనమాట. నేను కూడా నవ్వుపించినాను. తర్వాత ఆ మేడం ని చూడగానే మీరు కూడా రండి మా ఇంటికి అని నేను ఆ మేడం ని ఇన్వైట్ చేశాను. ఇన్వైట్ చేస్తే ఆ మేడం కూడాను వచ్చినారు. అప్పుడు నాకు ధ్యానము అప్పుడు ధ్యానం ఇలా మాట్లాడుతుంటే మా అత్తగారు ఆ మేడము మాట్లాడుతుంటే మధ్యలో ఇది ఇలా ధ్యానం మీకు తెలుసా అని అడిగారు. ఇంకా ధ్యానం అన్న మాట వినగానే నేను సరేలే అది పెద్దవాళ్ళు చేసేది కదా అనేసి నేను లేవబోయాను అనమాట. అప్పుడు లేదు ఇలా నా చేయి పట్టుకుని కూర్చోపెట్టారు అమ్మ. లేదు మీలాంటి వాళ్ళు కూడాను చేయొచ్చు ఇది ధ్యానం అనేసి అప్పుడు ధ్యానం నేర్పించినారు. ఇంకా అప్పుడు నాకు ఏమీ అనిపించలేదు. ఒక 10 మినిట్స్ అలా చేయించారు. ఇది ఆనాపానసతి, బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి గురువు పత్రి సార్ అనేసి అలా చెప్పినారు. తరువాత నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం కలర్స్ అది కనిపించేది. ఇంకా ఎన్ని అవర్స్ ధ్యానం చేసినా నాకు ఏది కనిపించేది కాదు. ఏది ఒక అనుభవం కానీ ఆస్ట్రల్ ట్రావెల్ కానీ ఏది జరిగేది కాదు. అంటే నాకే డౌట్ వచ్చింది. సరే నేను అందరూ ఇన్ని అనుభవాలు చెప్తున్నారు కదా, నాకు ఏమీ రాదు ఎందువల్ల అనేసి అనుకున్నాను. అప్పుడు మేడంతో కూడా అడిగాను. లేదు అది అనుభవాలు గత జన్మలోనే అదంతా అయిపోయినా కూడాను అది ఏమి అనుభవాలు రాదు, అనుభవాలు రాకుంటే ఇంకా మంచిది అనేసి చెప్తున్నారు. తర్వాత నేను సార్ పుస్తకం చదివినప్పుడు గత జన్మలోనే అనుభవాలు అయిపోయినా కూడాను ఈ జన్మలో రాదు, ఎందుకంటే ఆల్రెడీ పాలు పెరుగైపోయింది, తర్వాత పాలు కాదు కదా, కానీ ఆ అనుభవ జ్ఞానం అనేది ఈ జన్మకు కంటిన్యూ అవుతుంది అనేసి పత్రి సారు ధ్యాన మహాశాస్త్రం అనే బుక్ లో రాశారనమాట. అది చూసినప్పుడు ఆ డౌట్ అలా క్లియర్ అయింది. ఇలా ఇంకా ఉండగానే నాకు 2001 లో మా బాబు పుట్టాడు అన్నమాట. అప్పుడు కూడాను అది కన్సీవ్ అయినప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన 3 months కే కన్సీవ్ అయినప్పుడు ఇంకా 3rd ప్రెగ్నెన్సీ కదా వద్దు అనేసి ఇంకా అబార్షన్ చేయించుకుందాం అనేసి నేను అనుకున్నాను. మా వారు నేను ఇంకా వెళ్దాము వేరే టౌన్ కి అనేసి అనుకొని అప్పుడు కూడాను నాగలక్ష్మి అమ్మగారు కళ మేడం వాళ్ళ ఇంటికి వచ్చినారు. సరే గురువు గారు ఉన్నారు కదా, ఒక్కసారి వాళ్ళకి చెప్పి వెళ్దాము అనేసి, నేనేమి వాళ్ళతో అభిప్రాయం అడగాలని కానీ ఏమీ లేదు, ఊరికే గురువుకి ఒక మాట చెప్దాము అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళాను. ఇలా చెప్పగానే ఎందుకు ఇలా నువ్వు చేయించుకుంటావు, యోగీశ్వరుడు పుడతాడు అని చెప్పారనమాట. ఇంకా మా వారికి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు, మనము దానికి మనమే కదా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది అని అన్నారు. తర్వాత ఒక 3 months వరకు కూడాను మా వాళ్ళు అలా ఇలా అంటానే ఉన్నారు. మేడంతో చెప్తే ఏం పర్వాలేదు, ఒక 3 months కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే సైలెంట్ అయిపోతారు, ఏం పర్వాలేదు అనేసి చెప్తున్నారు. తర్వాత ఇంకా మా వారు ఇంకా ఏమీ మాట్లాడలేదు. తర్వాత నాకు సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో నేను స్కానింగ్ చేయించుకున్నప్పుడు, అంటే డెలివరీ ఎప్పుడు అవుతుంది ఏమి అనే దీనికి స్కాన్ చేస్తారు కదా, అప్పుడు మేడం అడిగినప్పుడు
లేదు నాకు కరెక్ట్ గా తెలుస్తా ఉండలేదు అని చెప్తున్నారు లేడీ డాక్టర్ని అడిగితే. కానీ మా థర్డ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా బాబు పుట్టినప్పుడు మాత్రము నేను స్కానింగ్ చేయించుకుంటే, అదే డెలివరీ కోసము చేయించుకుంటే మేడం అప్పుడు నేను అడగకుండానే నా ప్రిస్క్రిప్షన్ పైన మేల్ చైల్డ్ అని రాసి ఇచ్చినాను అనమాట. అలాగే తర్వాత నాకు న్యాచురల్ గానే పెయిన్స్ రావడం కూడాను జరిగింది. మా అబ్బాయి 2001 నవంబర్ 2001 26న జన్మించనమాట. అప్పుడు ఆ టైంలో అది కార్తీక సోమవారము ఏకాదశి రోజు పుట్టినాడు. అదే 25th రోజు మా ఇంట్లో ఎవ్వరూ ఉండలేదన్నమాట. మా అత్తమ్మ మా థర్డ్ డెలివరీ అని చెప్పి మా అత్తమ్మ వద్దు పుట్టినింటికి వద్దులే, ఈసారి ఇక్కడే డెలివరీ చేద్దాం, తర్వాత ఒక 5 days అయిన తర్వాత మీ ఊరికి వెళ్దువు గాని అనేసి చెప్తున్నారు. ఇంకా సరేలే అనేసి నేను ఇక్కడే ఉండడం జరిగింది బాగేపల్లిలోనే. 25th అదే 24th నైట్ ఎవరు లేరనమాట మా ఇంట్లో. మా వారు కూడాను బిజినెస్ పైన బయట ఉన్నారు. మా పెద్ద పాప మాత్రమే 5 years తనకి, తను మాత్రమే ఉన్నది. ఇంకా 25th నైట్ మా అత్తగారు వాళ్ళు అందరూ వచ్చినారు. అంటే ఒక మాస్టర్ కి జన్మని ఇచ్చేటప్పుడు ఆ అనుకూలమైన పరిస్థితులు ఎలా ఏర్పడతాయన్న దానికి నేను చెప్తున్నాను. 25th నైట్ అందరూ ఉన్నారు. 25th నైట్ ఒక 2 o'clock కి నాకు న్యాచురల్ గా పెయిన్స్ వచ్చిందనమాట. అంతకు ముందు మా అమ్మాయిలు ఇద్దరు పుట్టినప్పుడు కూడా న్యాచురల్ గా పెయిన్స్ రాలేదు. అంటే హాస్పిటల్ కి వెళ్ళడము, అక్కడ కొంచెం ఇంజెక్షన్ చేయడం, ట్రీట్మెంట్ తర్వాతనే నాకు డెలివరీ జరిగింది. కానీ మా బాబుకి ప్రెగ్నెన్సీలో కూడాను బాగా ధ్యానం చేయడం వల్ల నాకు న్యాచురల్ గానే పెయిన్స్ వచ్చింది. ఇంకా హాస్పిటల్ కి వెళ్ళిన ఒక 1/2 hour లోనే డెలివరీ అయిపోయింది అనమాట. తర్వాత ఫీడింగ్ కూడాను నాకు మా పెద్దమ్మాయికి అసలు ఒక 20 days ఉంది, తర్వాత లేదనమాట. నేను లాక్టేర్ కానీ ఇంకా ఎన్నో ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను. ఏమీ ప్రయోజనం లేదు. ఇంకా మా రెండో అమ్మాయికి మాత్రం హోమియోపతి వాడాను. ఆ పూట అడ్జస్ట్ అయ్యేదన్నమాట. ఏమి పైన వేరే ఇవ్వలేదు. అలా అడ్జస్ట్ అయిపోయింది. కానీ మా బాబుకు మాత్రము ప్రెగ్నెన్సీలో బాగా ధ్యానం చేయడం వల్ల అసలు ఏ టాబ్లెట్ ఏది తీసుకోలేదు. తనకి ఒక 1 year వరకు కూడాను ఆ ఫీడింగ్ అనేది అలాగే ఉందన్నమాట. బాబు కూడాను ఒక 3 months బాబుకు మన టీటీ ఇంజెక్షన్స్ అది మన మంత్లీ ఇప్పిస్తా ఉంటాం కదా. నేను చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు 3 months సార్ బాబుకంటే, ఏం పెడుతున్నావమ్మా, ఇంత బాగున్నాడు బాబు, 9 months బాబు లాగా ఉన్నాడు అనేసి చెప్తున్నారు. లేదు సార్ నేను ఇట్లా మెడిటేషన్ చేస్తాను అంటే, చాలా మంచిదమ్మా ఇలాగే కంటిన్యూ చేయండి అనేసి చెప్తున్నారు. అలా జరిగింది. తర్వాత నాకు ఫస్ట్ టైము నేను చిన్నజీయర్ స్వామీజీని చూసినప్పుడు, ఆ స్వామీజీని చూస్తూ ఉంటే అప్పుడు స్వామీజీ ప్రవచనాలు ఈ టీవీలో జెమినీలో వచ్చేటివి కదా, అవంతా నేను శ్రద్ధగా వినేదాన్ని అనమాట. ఆ స్వామీజీ అన్నా కూడాను చాలా భక్తి భావన ఉండేది. ఒకసారి ఒక హిందూపూర్కి వస్తా అంటే ఆ స్వామిని చూడటానికి వెళ్ళాను. అప్పుడు ఆ స్వామిని చూస్తా అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే చూసినట్టుగా ఉండేదన్నమాట. ఆ కళ్ళ వెంట అలా అది ధారాపాతంగా నీళ్ళు అలా వచ్చేసాయి అనమాట. ఫస్ట్ టైం నేను ఒక స్వామీజీని, ఒక మహానుభావుడిని చూసినంత ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక పిరమిడ్ మాస్టర్ ని చూడడం అంటే ధర్మవరం గోపాల్ రెడ్డి సార్ ని ఫస్ట్ టైం నేను ఒక పిరమిడ్ మాస్టర్ ని చూడడం అనమాట. మేడం కళా మేడం చెప్తున్నారు, మాస్టర్ వస్తారు, ఈ రోజు క్లాస్ ఉంటుంది అనేసి చెప్తా అన్నారు. వాళ్ళు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఒక మాస్టర్ వస్తా అంటే ఇంత ఫీల్ అవుతా అన్నారు అనేసి అనుకున్నాను. తర్వాత మేము ఉండగానే సార్ వచ్చినారు. అంటే మామూలుగా ఉన్నారనమాట, తెల్ల లాల్చి పంచె అది జుబ్బా అలా వేసుకొని. వీళ్ళ కోసమా ఇంత పొద్దున్నే నుంచి సార్ వస్తారు అని చెప్తా అన్నారు అనేసి నేను అనుకున్నాను. తర్వాత ఆ నైట్ గీతా మందిరం అని ఉంది ఇక్కడ, అక్కడ ఆ సార్ యొక్క స్పీచ్ ఉండింది అనమాట.
అప్పటికి మా బాబుకి ఒక 7 మంత్స్ అలా ఉండేది. నేను నైట్ అంతా అలా క్లాస్ కి బాబుని పక్కనే పెండేసుకొనేసి అలా క్లాస్ విన్నానన్నమాట. అప్పుడు ఆ సారు భగవద్గీత చెప్తూ ఉంటే నాకు సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడే కనిపించాడన్నమాట. అంత బాగా చెప్పారు సారు. అదే ఫస్ట్ టైమ్ నాకు ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఇలా ఉంటారు అనేది అప్పుడు తెలిసింది. ఆ తర్వాత 2002లో నేను పత్రి సార్‌ని చూడటం జరిగింది. పత్రి సారు అది బెంగుళూరుకి బన్నేరుఘట్ట రోడ్‌లో ఉండే రామలింగేశ్వర గుహాలయం అని ఇది ఓల్డ్ టెంపుల్ అన్నమాట. అది మనం ఇలా చెయ్యి పైనకంటే అది టాప్ అది కొండ మాదిరి ఉంటుంది. అలా తగులుతుందన్నమాట. అలా ఉంది. అది చాలా ఓల్డ్ టెంపుల్. ఎంతో ఎనర్జిటిక్ ప్లేస్ అన్నమాట అది. నేనెప్పుడు అయితే చూడలేదు. సార్ వస్తా అన్నారు అంటే మేమందరము వెళ్ళాము. ఇంకా అందరూ టిఫిన్ బాక్సెస్ అవంతా తీసుకున్నాము. సాయంత్రము అందరూ ఇలా కూర్చొని బాక్సెస్ ఓపెన్ టిఫిన్ చేస్తాను. అంతలోనే సారొచ్చేసారు అనేసి అందరూ ఆళ్ళ బాక్సులు అక్కడే పడేసేసి అందరూ వెళ్ళిపోయారన్నమాట. ఏంది అబ్బా! సారు వచ్చినారనేసి వీళ్ళంతా ఇలా వెళ్ళిపోయారు అనేసి నేనింకా నా బాబుని అలా అంతా చూసుకొని నేను తర్వాత వచ్చేటప్పటికి సారు వస్తా అన్నారండి. సారు వస్తా ఉంటే అలా చూస్తా ఉంటే ఒక దివ్య మంగళ స్వరూపాన్ని చూసినట్టు మనము తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా అయితే మనలో ఒక ఫీలింగ్, ఒక ఉద్విగ్నత ఇంకా చూడాలి, ఆ దివ్య మంగళ స్వరూపాన్ని అనిపిస్తుందో, అలాగే నాకు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిలానే కనిపించారంటే కిరీటము, శంకు చక్రాలని కాదు. మనము ఒక ఆ భగవంతుడిని, ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తా ఉన్నప్పుడు మనలో ఎలా అయితే ఒక ఫీలింగ్ కలుగుతుందో అలా నాకు అనిపించిందన్నమాట. సార్ వస్తాంటే ఒక ఉద్విగ్నత, హార్ట్ బీట్ ఇంత ఆహ్, ఏ ఒక మాస్టరు అంటే ఇలా ఉంటారా అనేసి సారుని చూసినప్పుడు అది చానా తన్మయత్వం పొందాను నేను. తర్వాత సారు కూర్చున్నప్పుడు, సారు ఇలా చేతులు వెనక్కి పెట్టుకొని నడుస్తున్నప్పుడు అప్పుడు మాత్రము అచ్చం షిరిడి సాయిబాబా లాగానే కనిపించారు. నా సాయినాథుడే పత్రి సార్ అనేసి ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇంకా నేనంతా ఇంకా మా బాబుని తీసుకొని ఇంకా తర్వాత పెట్టి ఒక 5 మినిట్స్ లేట్ అయింది. వాళ్ళందరూ నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారన్నమాట. సార్ వస్తా అన్నారు అంటే. ఇంకా సరేలే వెళ్ళిపోయినారు. ఇంకా సార్ వాళ్ళకి ఈ పాద పూజలు ఇవంతా సత్కారాలు అయ్యేటప్పటికి కొంతసేపు అయితుంది కదా అనేసి నేననుకున్నాను. నేను అనుకుని బయటొచ్చేటప్పటికి ఎవ్వరు ఒక్కరు కూడా లేరు. అంతా మాయమైపోయినట్టుగా ఉన్నారు. ఏది శబ్దం ఇంత జనము ఇంత త్వరగా ఎక్కడ వెళ్ళిపోయారనేసి ఒక రకంగా భయమైందన్నమాట. వెంటనే ఫ్లూట్ సౌండ్ వినిపించింది. ఒక పెద్ద హాల్ ఉంది. అక్కడి నుంచి ఫ్లూట్ సౌండ్ వినిపిస్తే ఇంకా సరేలే అనేసి బాబుని తీసుకొని వెళ్తుంటే అక్కడ ఒకతనున్నాడు. ఆయన చెప్పలేదు మేడం పిల్లల్ని సార్‌కి చాలా కోపమొస్తుంది. గలాటా చేస్తే బాబుని నాకివ్వండి అనేసి తను అడిగాడన్నమాట. నేనెప్పుడు చూసిందిలే. సరే అనేసి నేను ఇచ్చేసాను. ఇంకా సార్ ఇది ఫ్లూట్ ప్లే చేస్తున్నారు. అందరూ ధ్యానంలో కూర్చున్నారు. నేను పోయి ధ్యానంలో కూర్చున్నానన్నమాట. కూర్చునగానే నాకు బాబు గురించి ఆలోచనొచ్చింది. అవును ఆయన ఎవరో తెలీదు అడగగానే ఇచ్చేసాను. ఎవరైనా ఎత్తుకొని పోతారేమో మళ్ళీ మా వారికి నేనేం సమాధానం చెప్పాలి అనేసి నాకు ఒక ఆలోచనొచ్చింది. ఆలోచన వస్తాన్నట్లే అక్కడి నుంచి సారు నో సంసారం గొడవ, నో పిల్లల గొడవ. ఇక్కడికి వచ్చింది కేవలం ధ్యానం చేయడానికే. ధ్యానం మాత్రం చేయండి అన్నారు. అయితే ఎంత ఆశ్చర్యమైంది. ఇక్కడ నేను అనుకుంటున్నాను. అక్కడ సార్ చెప్తా అన్నారు. ఓకే. సరే సారే చూసుకుంటారనేసి ఇంకా సార్ మీద భారం వేసేసి నిశ్చలంగా ధ్యానం చేసేసాను. చాలా బాగా కుదిరింది ధ్యానం. ఆ రోజు చాలా కోపంగా ఉన్నారన్నమాట. సార్ దగ్గరికి పోవాలంటే కూడాను అందరూ భయపడుతున్నారు. అంత కోపంగా ఉన్నారు సారు. తర్వాత ఇంకా సార్ ఎప్పుడు ఓకే చెప్తారా అనుకున్నాను. సార్ ఓకే చెప్పగానే ఇంక సరే అనేసి నేను బయట వచ్చి మా బాబుని తీసుకొని వెళ్ళాను. తర్వాత సార్ బయట కూర్చున్నప్పుడు ఇంకా ధైర్యంగా వెళ్ళి సార్ ఇలా ధ్యానం చేయడం వల్ల ఇలా అంటే, అవునా మేడం ఓకే. అది ఇలాగే చేయండి అనేసి సార్ అంత మాత్రమే అంత భయం గదా! సార్ దగ్గరికి వెళ్ళడం అంటే. అందుకని అలా చెప్పారు. ఆ తర్వాత అప్పుడు అలా జరిగింది. ఇంకా మా వారు ఇది ఎస్ఎస్‌వైకి వెళ్ళేవారనమాట. అక్కడ ప్రాణాయామము అదంతా నేర్పిస్తారు కదా! అవంతా ఆసనాలు, యోగాసనాలు అవంతా ఉంటుంది. అలా చేసేవారనమాట. ఎంత విపరీతంగా చేసేవారు.
ఎక్కువగా అంటే మనకి ఏమంటే ఇది సహజంగా ఏదైనా కానీ న్యాచురల్ గా ఉండాలా, సహజమైన సున్నితమైన శ్వాసధారతో మనం ఏకం కావాలని సార్ చెప్తాన్నారు కదా. వీళ్ళు ఇంత ఫోర్స్ గా చేస్తన్నారు కదా అనేసి వాళ్ళు చేసే ప్రాణాయామం భయం అయ్యేదన్నమాట. అలా ఎక్కువ చేసి చేసి మా వారు ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి ఇంకా ఎంతగా అంటే నన్ను పిలిచి ఒకరోజు చెప్తా అన్నారనమాట మా వారు. ఇంకా నేను ఉంటానో లేదో తెలీదు. అమ్మా, నాన్నను, ఈ ముగ్గురు పిల్లల్ని నువ్వే చూసుకోవాలి. అట్లా అనేసి అంటాను. నాకు ఏ మాత్రం కూడాను భయం కాలేదనమాట. ఎందుకంటే ఆ ధ్యానం అనేది అంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందది. అదే మామూలుగా అయితే మనం భయపడిపోతాం కదా! అలా ఏమి భయం కాలేదు. ఒక చిన్న బాబు చీకటిని చూసి భయపడుతూ ఒక తల్లి పక్కనే ఎలా ఉంటారు, మా వారిని చూసినప్పుడు కూడా ఒక చిన్న బాబులాగానే అనిపించారు. లేదు మీకేమీ కాదు. మీకంతా బాగైతుంది. మీరేదో అలా భయపడుతున్నారంతే. మీరవంతా ఆ ప్రాణాయామాలు అంతా తగ్గించుకోండి, ధ్యానం చేయండి అట్లా అనేసి చెప్తున్నాను. సరే నాకు బాగయిపోతే గన నీవు ఏమడిగితే అది ఇస్తాను అనేసి చెప్తున్నారు. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు అదంతా ప్రాణాయామం తగ్గించుకొని కొంచెం ధ్యానం చేయడము ఇవంతా సార్వి ఇవంతా సీడీలు అంతా వినడము, కొంత జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం నార్మల్ అయిపోయారనమాట. ఇంకా మా వారు ఇచ్చిన మాట ప్రకారము సరే నీకి 50,000 అంటే ఎప్పుడు అంటే 2005లో అప్పటికంటే 50,000 అంటే 20 ఇయర్స్ బ్యాక్ అంటే అది చాలా వాల్యుబులే కదా. 50,000 ఇస్తాన్నప్పుడు నాకైతే ఏమి వద్దు అని చెప్పేసి అప్పుడు కట్టాల్ పిరమిడ్ తర్వాత పిరమిడ్ వ్యాలీ కూడా 2 కన్స్ట్రక్షన్ లో ఉన్నది. అప్పుడు అక్కడ 2 దగ్గరికి కూడాను అది 25,000 ఇవ్వడము జరిగింది. తర్వాత ఇంకా ధ్యాన జగత్ మాసపత్రిక, ఇప్పుడు ధ్యాన జగత్, అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అని వచ్చేది. అప్పుడు ఆ మాసపత్రికకు కూడాను ఒక మాస్టర్ పిరమిడ్ వ్యాలీ నుంచి బసవేశ్వర్ సార్ని డాకిరెడ్డి అని పేరు, కానీ పత్రి సార్ ఏదయ్యా డాకిరెడ్డి బాలేదు అనేసి బసవేశ్వర్ అనేసి సార్కి పెట్టినారు. ఆ సారు వచ్చినప్పుడు ఇలా ధ్యానంకి కూర్చోబెట్టేసి ఈ మీరంతా ఇలా ధ్యానాంధ్రప్రదేశ్ కి చందా ఇవ్వాలి. మీరంతా ఆడవాళ్ళకి ఏం లేమ్మా, మీరంతా ఏదైనా డబ్బులున్నా ఒక చీరలో నగలో ఏదైనా తీసుకుంటారు గాని మీరు ఇలాంటివి ఎందుకు చేస్తారు అనేసి అన్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకు మేము అలా చేస్తాం, మాకు కూడాను ఉంటుంది కదా అనేసి ఆ ధ్యానంలోనే ధారాపాతంగా ఆ నీళ్ళ కళ్ళల్లోంచి ఆ శువులు కారిపోతున్నాయి అన్నమాట. తర్వాత ధ్యానంలోంచి లేచి నుంచి సార్ చెప్పారు, మేడం నీలో చాలా తపన ఉంది, మీరు తప్పకుండా అప్పుడు 5,000 తప్పకుండా మీరు కడతారు అనేసి చెప్తున్నారు. నా దగ్గర అయితే ఏమి అమౌంట్ ఉండేదా కాదనమాట. హౌస్ వైఫ్ కాబట్టి ఏమైనా కావాలంటే మా వారు ఇచ్చేవారు అనమాట. ఆ తర్వాత అలా ఉన్నప్పుడు మా వారు ఒకసారి 4,700 అది హాల్లో పెట్టేసేసి వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయినారు. నేను తర్వాత చూసి అయ్యో ఈ అమౌంట్ ఇక్కడ పెట్టినారనేసి నేను లోపల పెట్టేసేస్తున్నాను. లోపల పెట్టేసి తర్వాత మా వారు వచ్చినప్పుడు ఇవ్వడం నేను మర్చిపోయాను. మా వారు కూడా అడగలేదు. తర్వాత నాకు ఒక 2-3 డేస్ కి గుర్తొచ్చిందనమాట. అంటే అయ్యో ఈ డబ్బులు ఉంది కదా, ఇంకా మా వారికి ఇచ్చేస్తాము అనేసి నేను కిచెన్ లో పెట్టింటి. నేను బయట వచ్చేసినప్పుడు వద్దు అనేసి అంతరాత్మ చెప్తాందనమాట. నాకెందుకు ఇలాంటి ఫీలింగ్ వస్తాంది, నేనేం చేసుకోవాలా ఈ డబ్బులతో అనేసి. తర్వాత ఇంకొక అడుగు ముందుకు వేస్తే మళ్ళీ అలానే అనిపించింది. అంటే ఒక ఇంట్యూషన్ గా అలా అనిపించింది. సరేలే ఇదేమో ఇలానే అనిపిస్తా ఉంది అని చెప్పేసి నేను ఆ డబ్బుల్ని అలా పెట్టేసేసి నేను ఇంకా సరే నైట్ ధ్యానం చేసుకుంటున్నప్పుడు నువ్వు ధ్యానాంధ్రప్రదేశ్ కి కట్టానని మాట ఇచ్చినావు కదా, అందుకని ఈ డబ్బులు ఇలా విశ్వం సమకూర్చిందని నాకు మెసేజ్ వచ్చిందనమాట. ఆ తర్వాత ఇంకొక 300 ఇంకొక కొన్ని రోజులకి అలా తీసుకొనేసి 5,000 అలా కట్టడం జరిగింది. ఎందుకంటే మనలో ఒక శుద్ధమైన పవిత్రమైన సంకల్పం అనేది ఉంటే, దానికి ధ్యాన శక్తి అనేది తోడుంటే ఏ కార్యమైనా మనకి అది అలా జరిగిపోతూ ఉంటుంది. మాస్టర్స్ అలా హెల్ప్ చేస్తా ఉంటారు. ఇంకా తర్వాత ఇంకా మా పెద్దమ్మాయి అప్పుడు 8th క్లాస్ అలా చదివేటప్పుడు తనకి 70%, 80% అలా వచ్చేదన్నమాట.
కానీ 10th క్లాస్ లో మా పెద్దమ్మాయి చాలా బాగా ధ్యానం చేసేది. అది చాలా బాగా హార్డ్ వర్క్ చదువుకోవడం కానీ చాలా బాగా చేయడం వల్ల తనకు క్లాస్ ఫస్ట్ వచ్చిందనమాట. అంటే ఒక క్లవర్ స్టూడెంట్ కి 551 వచ్చింటే మా అమ్మాయికి 552 తో ఒక 1 మార్క్ తో మిరాకిల్ జరిగి తను కూడాను అలా క్లాస్ ఫస్ట్ రావడం జరిగింది. ఇంకా మా రెండో అమ్మాయి ఇంజనీరింగ్ అది చదివేటప్పుడు తను ఎగ్జామ్ అప్పుడు ఐడి కార్డు మర్చిపోయిందనమాట. అంటే తను కాలేజ్ హాస్టల్లోనే తను చదివేది. అక్కడే ఉండేదన్నమాట. అందుకనేసి అప్పుడు ఇంకా వెంటనే పర్మిషన్ తీసుకొనేసి ఇంకా ఆ ఐడి కార్డు తీసుకొనొచ్చేకి ఒక 20 మినిట్స్ అలా పట్టింది. ఓకే. ఫస్ట్ టైమ్ కాబట్టి ఇలా ఆలోచిస్తున్నాము. మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయకూడదు అనేసి వాళ్ళు చెప్పినారు. అంత 20 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కూడాను అంత ఫాస్ట్ గా రాసేసి ఇంకొక 5 మార్క్ క్వశ్చన్ మాత్రము రాసేకి కాలేదంటే అది మిగిలిపోయింది. కాబట్టి ఆ టైంలో కూడాను ఆ ధ్యానం అని పిల్లలు చేస్తా ఉండడానికి ఏ మాత్రము టెన్షన్ పడకుండా తను ఐడి కార్డుని తెచ్చుకొని తర్వాత కూడాను తను అంతే నిబ్బరంగా తను రాసింది. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచినే ధ్యానం అలవాటు చేస్తే మనము వాళ్ళకు ధ్యాన ఖడ్గం ఒక వజ్రాయుధాన్ని ఒక ఆయుధంగా ఇచ్చినట్లుగా మనము చేయవచ్చనమాట. వాళ్ళ ఆత్మరక్షణ కానీ ఆత్మస్థైర్యం కానీ అది వాళ్ళే ధ్యానము అనేది వాళ్ళని కాపాడుతుంది. తర్వాత ఇంకా ఒకసారి ఇది గణపతి వినాయక చవితి రోజు మా బెడ్రూమ్ లోకి ఒక తేలు వచ్చిందనమాట. ఒక పెద్దది తేలు. అది పిల్లల బుక్స్ బ్యాగ్ పైనకి ఇంకొంచెం గోడకి ఉండది. ఇంకా మా వారు ఏదో సరుకులు తీసుకొని రావడానికి అనేసి బజార్లోకి వెళ్ళినారు. వెళ్ళినప్పుడు అది అంత పెద్ద తేలు చూసి చాలా భయం అయిందనమాట. అయ్యో సరే ఇంత పెద్ద ఉంది కదా అనేసి మేము గాబరా పడుతున్నట్లు అది మంచం కిందకి వెళ్ళిపోయింది. మంచం కిందకి వెళ్ళిపోయింటే నాకు తర్వాత కూడా భయం అయిందనమాట. ఇక్కడే పిల్లలు చదువుకుంటా అంటారు కదా ఇంత పెద్దది అనేసి అనుకున్నాను. అంతకు ముందు ఒకసారి రవికుమార్ సార్ అని హిందూపూర్లో ఆ సారు భగవద్గీత పైన కూడా ప్రవచనాలు చాలా బాగా చెప్తారు. చాలా గ్రేట్ మాస్టర్ కూడాను, సీనియర్ మాస్టర్. 95 లోనే వాళ్ళంతా మెడిటేషన్ లోకి వచ్చినారు. ఆ సార్ చెప్పినప్పుడు ఒక కోతులన్నీ వెళుతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఆ సార్ ఒక టెస్ట్ చేసినారంట. ఒక కోతుల గురించి అనుకున్నారంట. నేను నిన్ను కొడతాను అని ఎప్పుడైతే ఆ సంకల్పం చేసుకొని ఆ కోతిని చూసినా అది చాలా కోపంగా చూసిందంట సార్ని. అలా జంతువులకు కూడా టెలిపతి ఉంటుంది. మనం ఏమైనా అనుకున్నా కూడాను దానికి వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి మనము సంకల్పం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అనేసి చెప్తున్నారు. ఇంకా సరే ఆ తేలు వెళ్ళింది కదా, నేను కానీ ఇది ఇలా సంకల్పం చేసుకుందాం అనేసి నేను దాంతో ఆ తేలుతో మాట్లాడుతున్నట్టుగా అన్నాను. చూడమ్మా నువ్వు ఇలా ఈ ప్లేస్ లో ఉంటే మాకు సేఫ్ కాదు, మాకు భయం ఉంటుంది. కాబట్టి నువ్వు ఇలా బయటికి వచ్చేస్తే నేను నిన్ను సేఫ్ గా నేను వదిలేస్తాను అనేసి దానికి చెప్పినాను. అది ఎంత బాగా అలా రిక్వెస్ట్ చేసుకున్న వెంటనే అది అంత లోపల ఎక్కడ ఉండిందో ఎంత బాగా ముందరకు వచ్చేసేసింది. దానికి ఇచ్చిన మాట ప్రకారమే నేను దాన్ని జాగ్రత్తగా ఒక చీపురు చేత తీసుకొని దానిలో తీసుకొని మళ్ళీ బయట వదిలేసి నీ సేఫ్ గా ఉండే ప్లేస్ లోకి నువ్వు వెళ్ళిపో అనేసి చెప్పినాను. కాబట్టి అదే మా వాళ్ళు ఉంటే దాన్ని ఏమైనా చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళో తెలియదు. కాబట్టి మనకి ఒక పరీక్షలు కూడాను ఇలా ఎదురవుతూ ఉంటాయి. తర్వాత ఇంకా ఇలా కొన్ని రోజులకి నాకు కొంత, ఎందుకంటే మనకి ఒక ధ్యానం చేస్తున్నప్పుడు వాక్ పవర్ అనేది కూడాను ఉంటుంది. కాబట్టి మన వాక్కును కూడాను చాలా జాగ్రత్తగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఈ ఉదాహరణ చెప్తాను. బ్లీడింగ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నేను మామూలుగా ఇది హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకున్నప్పుడు ఏం లేదు, సింపుల్ గానే ఉంది, ఇది ఏమి పోతుంది, కొన్ని టాబ్లెట్స్ అది ఇచ్చినారు. మా వారింటికి వచ్చిన తర్వాత అడిగితే ఊరికే అలా తమాషాకి నేనేం చెప్పినానంటే, లేదు ఇది చాలా పెద్ద ప్రాబ్లం అంట, ఇది యుటరస్ రిమూవ్ చేయాలంట అని చెప్పినాను. అంటే నేను నేను అది తెలియకుండా అలా చెప్పానన్నమాట. తర్వాత నాకు సివియర్ గా అయిపోయి యుటరస్ రిమూవ్ చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఏదైనా కానీ మనం మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన వాక్కుకు అనేది అంత పవర్ ఉంటుంది కాబట్టి. తర్వాత
ఇంకా అది చిన్నప్పటి నుంచి కూడాను నాకు ఒక ఎలా అంటే చాలా సహనంగా, చాలా మెత్తదనంతో ఉండేదాన్ననమాట. అంటే మేము మా అక్క, చెల్లెలు, అన్న నలుగురము. అక్కడ జన్మ తీసుకోవడం కూడాను ఆ మధ్య దీంట్లోనే జన్మ తీసుకున్నాను. నేను క్లాస్‌లో కూడాను ఎప్పుడూ సెకండ్ క్లాసే వచ్చేదనమాట. రేర్‌గా ఫస్ట్ క్లాసు, రేర్‌గా థర్డ్ కానీ ఎప్పుడు రెగ్యులర్‌గా నేను సెకండ్ క్లాసే వచ్చేదాన్ని. అప్పటి నుంచినే మధ్య మార్గమేమో అనేసి అనిపిస్తుంది. జన్మ తీసుకోవడం కూడాను నేను థర్డ్ అమ్మాయిగా జన్మ తీసుకున్నాను. అలా మా అక్క, చెల్లి, అన్న అలా ఏడ్పించినప్పుడు ఏమనేదాన్ని కాదంట. ఏమి కొట్టినా వాళ్ళు అప్పుడు మా మేనత్త గారు అడిగేవాళ్ళు, "ఎందుకు నువ్వు మళ్ళీ వాళ్ళని ఏమి కొట్టవు?" అంటే, లేదు మనం ఇంకొకరిని కొడితే అది పాపం గదా! నేను స్వర్గానికి పోవాలా అనుంది. అందుకనేసి నేను వాళ్ళని ఏమి అనను. నేను అలా పాపం చేయను అనేసి చెప్పేదాన్ని అనేసి మా అత్త వాళ్ళు చెప్పేవారనమాట. అలా చాలా సున్నితంగా చిన్నప్పటి నుంచి నేను పెరిగాను. ఈ ధ్యానం మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక్కసారి కూడా ఒక జ్వరం కానీ అది ఏమీ రాలేదనమాట. అంతకుముందు ఇయర్లీ వన్స్ అలా జ్వరం వచ్చేది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఇది చికెన్ గున్యా అది అప్పుడంతా ఉండేది కదా! అది ఒక లైట్‌గా వచ్చినా కూడాను ప్రతి పని అంతా నేనే చేసేదాన్ననమాట. కొంతమంది పనులవి ఏమీ చేసుకోలేకపోయేవాళ్ళు. కానీ ధ్యాన శక్తి ప్రభావంతో అలా నేను నా పనులన్నీ కూడాను అలా ఇంటి పనులు అన్నీ చేసేదాన్ని. ఆహ్, తర్వాత ఇది షిరిడి సాయిబాబా ఫోటోస్ మనం చూసినప్పుడు కొంతమంది ఇలా గొడుగు పట్టిన ఆ ఫోటో చూస్తాం కదా! అలా చూసినప్పుడు నాకనిపించింది. అలా షిరిడి సాయిబాబాకి గొడుగు పట్టిన వాళ్ళెంత పుణ్యం చేసుకుంటారు కదా! అనేసి నేను అప్పుడు ఆ ఫోటో చూసినప్పుడెప్పుడు అనుకునేదాన్ననమాట. ఒకసారి పిరమిడ్ వ్యాలీలో ఆహ్, బుద్ధ పౌర్ణమికి వెళ్ళినప్పుడు అప్పుడు సార్ కూడాను లైన్‌లో నిల్చుకొని ప్లేట్ పట్టుకొని సార్ కూడాను భోజనం వడ్డించుకొని తినేవారనమాట. అంత సారు సింపుల్‌గా ఉండేవారు. అక్కడ ఒక 500 మెంబర్స్ ఉన్నారనమాట. ఉంటే అక్కడ ఎక్కువగా వానొస్తా ఉంది. వర్షం పడతా ఉన్నప్పుడు ఎవ్వరి దగ్గర అక్కడ గొడుగు లేదు. నా దగ్గర మాత్రమే గొడుగుంది. నేను మా చిన్నమ్మాయి ఉన్నాము. ఇంకా మేమిద్దరం గొడుగు పట్టుకొని అంత దూరంలో సారున్నారు. ఒక పక్క సారు వర్షంలో తడిసిపోతా అన్నారు. నాకైతే వెళ్ళాలంటే భయంగా ఉంది. ఎందుకంటే అంతకు ముందే ఒక అబ్బాయిని సారు ఎందుకో ఏమో అసలు తన్నేస్తా అన్నారనమాట. కొడతా అన్నారు, తన్నేస్తా అన్నారు. అంటే అంత కోపంలో కూడాను సారు తన స్లిప్పర్ వదిలి ఆ అబ్బాయిని తంతున్నారనమాట. అంతకుముందు సార్ క్లాస్‌లో కూడాను వర్షం గురించి చెప్తూ కాస్మిక్ షవర్ బాత్ అని చెప్తున్నారు. ఇంకా అలా అంత కోపంలో ఉన్నప్పుడు కాస్మిక్ షవర్ బాత్ అని చెప్పినప్పుడు నేను వెళ్లి గొడుగు పడితే ఇంక నన్ను నా గొడుగుని అలా విసిరేస్తారేమో అనేసి భయమయింది. భయమైపోయేసి ఇంక సార్‌ని అలా చూడలేక నేను ఈ సైడ్ తి తిరిగేసి గొడుగు అలానే పట్టుకున్నాను. ఏం చేయాలో దగ్గరికి పోవాలంటే భయము. ఇంకా అలా తడుస్తున్నారనుకోని ఒక మాస్టర్ వచ్చి మేడం మీ గొడుగు ఇవ్వండి అనేసి ఇప్పించుకొని అప్పుడు సార్‌కి పెట్టినారు. మేము మళ్ళీ ఆ తర్వాత హట్స్‌లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఆ భయం వల్ల నేను సారు అవకాశం కల్పించినా కూడాను అది వినియోగించుకోలేదు. ఎప్పుడైతే నేను భయపడకుండా నేనే ధైర్యంగా సార్‌కి వెళ్లి గొడుగు పట్టింటే, ఆ గొడుగు కూడా జ్ఞాపకంగా నా దగ్గర ఉండేది. మళ్ళీ ఆ తర్వాత ఆ గొడుగు కూడా ఎక్కడ వెళ్ళిపోయిందో గూడాను తెలియలేదు. ఆహ్, తర్వాత హ్మ్. ఆహ్, ఇంకా మేము ఇది ఇల్లు కట్టాలా అని అనుకుంటా అన్నప్పుడు సారు గౌరీ బిదనూర్‌కి వస్తా అన్నారు అనేసి తెలిసింది. అప్పుడు మేము అది గౌరీ బిదనూర్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక డూప్లెక్స్ హౌస్‌కి ఒక రూమ్‌కి పిరమిడ్ కట్టించినారు. కట్టించి
సరే అక్కడ ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మా ఊర్లో కూడాను ఎవరైనా ఇలా కట్టిస్తే మేము కూడాను బాగా ధ్యానం చేసుకోవచ్చు కదా అనేసి అనుకున్నాను నేను. అనుకొని ఇంకా కిందకు వచ్చేసినాను. అక్కడ అందరూ సార్‌కి పాదాలు ఒత్తుతూ సార్‌కి సేవ చేస్తా ఉన్నారు. అప్పుడు అక్కడ ఫ్యాను అది ఏమీ వేసినలేదు. చాలా వేడిగా ఉంది ఆ రూమ్‌లో అంతా. అందుకే సారు అందరూ అంటన్నారు ఫ్యాన్ స్విచ్ చేయండి అనేసి అన్నప్పుడు స్విచ్ చేశారు. అప్పుడు సార్ చెప్పారనమాట. అందరూ చెప్పే వాళ్ళే కానీ చేయడానికి మాత్రం ఒక్కరే వస్తారు అనేసి సార్ అన్నాడు. అప్పుడు నేను మామూలుగా అది విన్నాను. కానీ అప్పుడు నాకేం అర్థం కాలేదు. తర్వాత నేను నైట్ ధ్యానం చేసుకుంటా అన్నప్పుడు నాకనిపించింది ఎవరో ఇది పిరమిడ్ కట్టాలని ఎందుకు అనుకుంటున్నావు? అది నువ్వే చేయొచ్చు కదా! అనేసి సార్ నాకు అలా మెసేజ్ ఇచ్చారు అనేసి అనిపించింది. తర్వాత మా వారిని అడిగాను. ఎలాగో కన్‌స్ట్రక్షన్‌లో ఇల్లు ఉంది కదా! పిరమిడ్ కడతాం అనేసి మా వారు ఒప్పుకోలేదు. ఇంకా వద్దు. ఇది ఇప్పుడే నువ్వు ధ్యానం అంటావు, ఇప్పుడు ధ్యానం చేస్తా అంటావు, ధ్యానం క్లాసులకి వెళ్తావు, ఇంకా పిరమిడ్ కట్టిస్తే ఇంక అక్కడే కూర్చుంటావు అనేసి అన్నారు. తర్వాత మా పిల్లలు కూడాను చెప్పారనమాట. ఇలా అమ్మ అడుగుతోంది కదా! పిరమిడ్ కట్టించమనేసి. అయినా మా వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత నేను పిరమిడ్ ఎలాగైనా రావాలని ఒక 41 డేస్ ధ్యానం చేశాను. తర్వాత అడిగినా మా వారు ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంకా ఎప్పుడైతే ఇంకా నా ప్రయత్నం ఇంకా అంతా చేసేసి సార్ ఇప్పుడు విశ్వం నాకు ఆహ్, ఎలాగైతే ఈ థాట్ విశ్వం ద్వారా నాకు వచ్చింది. నాకు అర్హత ఉండబట్టే కదా నాకు ఇలా నా ద్వారా పిరమిడ్ రావాలని ఉంటే వస్తుంది. అది విశ్వానికే అది నేను వదిలేస్తున్నాను. సార్ మీదే బాధ్యత అనేసి ఎప్పుడైతే నేను సరెండర్ అయిపోయేసేసి ఆ బాధ్యత సార్‌కి, విశ్వానికి అప్పగించానో ఒక 1 వీకే మా వారు పిరమిడ్ కట్టడానికి ఒప్పుకున్నారు. అంతకుముందు ధ్యానాంధ్రప్రదేశ్‌లో కూడాను వైజాగ్‌లో హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు అక్కడ పిరమిడ్స్ కట్టిన ఇల్లు అంతా ఎలా సేఫ్‌గా ఉండేది అది ఆర్టికల్స్ అంతా వచ్చేదన్నమాట. అప్పుడు ఆ ఆర్టికల్స్ అంతా నేను మా వారికి వెళ్లి చూపించడము, చదవమనడము ఇవన్నీ చెప్పి పిరమిడ్ యొక్క ఆ ఎనర్జీని అవంతా తెలియజేసేదాన్ని. అలా పిరమిడ్ కట్టడము జరిగింది. ఇంకా ఆ పిరమిడ్‌కి తర్వాత అది పేరు పెట్టడం కూడాను సారే అది పేరు సజెస్ట్ చేశారు. నేను గంగా నాగవాసవి పిరమిడ్ అని పెడతామనేసి అనుకున్నాను. కానీ ఒకరోజు ధ్యానం చేసి పడుకున్నప్పుడు సారు కలలో కనిపించి, "ఏంటి మేడం సంగతులు" అని అడిగినారు. సార్ ఇలా పిరమిడ్ కట్టించినాము. ఇలా గంగా నాగవాసవి పిరమిడ్ అని పెట్టాలనుకున్నాం సార్ అంటే, "నో మేడం గంగా భవానీ పిరమిడ్ అని పెట్టండి" అనేసి సార్ కలలో చెప్పారు. సరే నాకు మెలుకువ వచ్చిన తర్వాత సరే కలలో కదా చెప్పినారు. ఇదేమో నా భ్రమ అయ్యుంటుంది అని అనుకునేసి నేను 2 స్లిప్స్ రాసాను. ఒక దానిలో గంగా నాగవాసవి పిరమిడ్ అని, ఇంకొకటి గంగా భవానీ పిరమిడ్ అని రాసి నేను తీసినప్పుడు అది గంగా భవానీ పిరమిడ్ అనే వచ్చిందనమాట. ఎందుకంటే గురువు వాక్కు అంటే అది బ్రహ్మ వాక్కు కాబట్టి అలాగే అది పేరు పెట్టడము జరిగింది. తర్వాత అది పిరమిడ్ ప్రాణ ప్రతిష్ఠ కోసము అది మిట్టా మనోహర్ సార్ ఇక్కడ ఒకరింటికి వచ్చినారు హైదరాబాద్ నుంచి. అప్పుడు నేను మా పిరమిడ్‌కి ఇక్కడ సార్‌ని తీసుకొని వచ్చినప్పుడు సారు ఎనర్జీ అంతా చాలా బాగుంది మేడం. నేను నైట్ ఆల్ట్ ఇక్కడే ఉంటాను అని చెప్తున్నారు. సారు నైట్ అంతా ఉన్నారు ఆ రోజు. మళ్ళీ నైట్ చెప్పారనమాట. అది 5:30కి ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది. మీరు కరెక్ట్‌గా వచ్చేయండి మేడం టైంకి అనేసి చెప్తున్నారు. నేను మా వారు కరెక్ట్‌గా 5:30కి వచ్చినప్పుడు ఆహ్, సారు ప్రాణ ప్రతిష్ఠ చేయించారనమాట మిట్టా మనోహర్ సార్. అప్పుడు పత్రి సారు ఆ సార్‌కి వాక్ ఇన్ అయ్యి మాట్లాడుతున్నారు. నేనెందుకు హైదరాబాద్ నుంచి వచ్చానో తెలుసా? ఈ పిరమిడ్ ప్రాణ ప్రతిష్ఠ కోసమే నేనిక్కడికి వచ్చాను అనేసి చెప్పారు. ఆ రోజే మాది 25థ్ యానివర్సరీ. చూడండి ఎంత బాగా మనము అది లోక కళ్యాణము సొంత కళ్యాణం రోజున లోక కళ్యాణం కోసం కట్టిన పిరమిడ్‌కి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కటి మనము
ఏది ఆశించకుండా మనము విశ్వానికి ఏదైనా చేయాలి, సొసైటీకి చేయాలని ఒక నిస్వార్థంతో ఉంటే మనకి అది ఆ ప్రకృతి గాని, ఆ విశ్వం కానీ అలాగే సహాయం చేస్తుంది. తర్వాత ఇక్కడ కళా మేడం వాళ్ళ ఇంటికి సార్ వచ్చినప్పుడు సార్ అందరూ పాదాలు ఒత్తుతున్నప్పుడు సార్ అడిగారనమాట. ఇప్పుడు 'మగధీర' సినిమా అందరూ చూసారా అని అడిగారు. చూసాం సార్ అనేసి చెప్తున్నాము. సరే ఏం నేర్చుకున్నారు అని అడిగినారు సార్. మేమేమి చెప్పలేదు. సినిమాలాగా చూస్తాం కాబట్టి దాని నుంచి ఏం మెసేజ్ తీసుకోవాలని తెలియదు కాబట్టి చూసాను. మేమంతా సైలెంట్ గా ఉంటే కోరిక ఉంటే జన్మ ఉంటుంది. కాబట్టి ఎవరు కోరికలు పెట్టుకోకూడదు. ఆ శుద్ధ సంకల్పాలు మాత్రమే విశ్వం కోసం చేయాలి. కోరిక ఉంటే జన్మ ఉంటుంది. అదే ఆ సినిమా నుంచి నేర్చుకోవాల్సింది అనేసి సార్ అప్పుడు చెప్పినారు. తర్వాత అంతకు ముందు కళా మేడం వాళ్ళ ఇంటికే సార్ వచ్చినప్పుడు ఆ రోజు నైట్ అంతా సార్ ఉన్నారు. ఇంకా సరే అంతా పనులంతా చేసుకొనేసేసి పోతే సార్ దగ్గర ఎక్కువసేపు ఉండొచ్చు అనేసి ఎంత పనులంతా చేసుకొని వెళ్ళేటప్పటికి అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. సార్కి ఒక మాస్టర్ లాలి పాట పాడదు కానీ సార్ అలా పనుకోన్నారు. నేను వెళ్ళేటప్పటికి సార్ అలా పనుకోన్నారు. నాకు అదేమీ తెలీదు. సరే ఇంకా మీనా వచ్చింది పాట చెప్పమనేసి అక్కడ ఉన్న మేడం వాళ్ళు అడిగారు. నాకు అది ఏమీ తెలీదు. నేను అది కుంతి పుత్రుల్లో షిరిడి సాయిబాబా పాట ఉంటుంది కదా, లేలే బాబా నిద్ర లేవయ్యా అనేసి నేను అలా లేలే బాబా నిద్ర లేవయ్యా అని అనగానే సార్తో పాటు అందరూ నవ్వేస్తా అన్నారనమాట. నాకేం అర్థం కాలేదు. ఎందుకు ఇలా నవ్వుతున్నారు ఏమంటే, అయ్యో ఇంతకు ముందే లాలిపాట పాడి సార్ని అలా పడుకోబెట్టారు, మీరు వచ్చి లేలే బాబా అనగానే అందరూ అలా నవ్వేశాము అనేసి చెప్పినారు. తర్వాత పాట అయిపోగానే సార్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా పాడారు మేడం, చాలా అద్భుతంగా ఉంది అనేసి అప్రిషియేట్ చేస్తున్నారు. తర్వాత స్వర్ణ మేడం వాళ్ళ ఇంటికి వాళ్ళ అది మిల్ ఉంది వాళ్ళది. అక్కడికి సారు వచ్చినప్పుడు కూడాను ఫస్ట్ కళా మేడం వెళ్ళి మాట్లాడినారు. ఫస్ట్ షేక్ హ్యాండ్ అడిగినారు. సార్ స్టేజ్ పైన పెట్టి సార్తో షేక్ హ్యాండ్ తీసుకొని మాట్లాడతామనేసి ఆ మేడము షేక్ హ్యాండ్ అడిగితే లేదు ఫస్ట్ మాట్లాడాలి తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తాననేసి చెప్పినారు ఆ మేడంకి. ఆ మేడం మాట్లాడినారు. తర్వాత ఇంకా సార్ మాట్లాడతారు కదా అనేసి నేను ఎక్కడికి వెళ్ళినా నేను రాసుకుంటాను. ఏదైనా స్పీచ్ ఏ మాస్టర్ చెప్పినా కూడాను నేను బుక్ పెన్ తీసి ఇంకా రెడీగా ఉన్నాను. సార్ ఇంకా మాట్లాడతారు, ఇంకా సరే రాసుకుందాము అనేసి నేను ఇలా ఇంకా ఇలా చూడగానే సారు ఇలా పిలిచారనమాట నాతో. అంత మందిలో నన్ను ఎందుకు పిలుస్తారులే, ఎవరినని నేను అంటే మిమ్మల్నే మేడం అనేసి అన్నారు. సరే అనేసి ఇంకా నేను వెళ్తే మాట్లాడమని చెప్పినారు సారు. అయ్యో నేను ఏంది ప్రిపేర్ అయ్యం లేదు, ఏం మాట్లాడాలబ్బా అనేసి ఇంకా సార్ని తలుసుకొనేసేసి ఇది పలికిస్తే అది నేను మాట్లాడతానని చెప్పేసేసి అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడాను. ఇలా మాట్లాడాను ఏమో సారు నేను ఇంకా మాట్లాడేసి దిగొస్తా ఉంటే సారు పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారనమాట. చాలా అద్భుతంగా మాట్లాడారు అనేసి. తర్వాత అక్కడి నుంచి కోమల మేడం వాళ్ళ ఇంటికి సార్ వచ్చారు భోజనానికి. అప్పుడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అక్కడ కూడాను సార్ నన్ను మేడం మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు అనేసి మళ్ళీ అప్పుడు కూడాను షేక్ హ్యాండ్ ఇచ్చారు. తర్వాత నేను అక్కడ నాది ఇది డెలివరీది కానీ నాది ఎక్స్పీరియన్స్ ఏమి చెప్పలేదు. తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పినప్పుడు అవును మేడం పిరమిడ్ మాస్టర్ అంటే ఒక డాక్టర్లకే డాక్టర్ అనే మాట సార్ చెప్తున్నారు. ఇంకా ఇంకేమంటే ఇంకా ఈ పిరమిడ్ కట్టడానికి కూడాను పిరమిడ్ వ్యాలీ ప్రసాద్ సారు చాలా హెల్ప్ చేశారనమాట. ఎన్ని మాటలు ఫోన్ చేసినా సార్ ధ్యానంలో ఉంటే అప్పుడు లిఫ్ట్ చేయకుండా తర్వాత సార్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా మెయిల్ పంపించేవారు. దాని ప్రకారంగానే అది పిరమిడ్ కట్టడం కూడాను జరిగింది. ఆ
తర్వాత పత్రి సార్ని ఒకసారి టోల్ దగ్గరికి, అది హైవేలో టోల్ ఉంటుంది, అక్కడికి మేము వెళ్ళినప్పుడు సార్ మీరు పిరమిడ్ కి రాండి సార్ అని ఇన్వైట్ చేసినప్పుడు సార్ ఒక మేడం గులాబీలు ఇచ్చినది సార్ కి. ఆ గులాబీ తీసుకొని ఒక ఫ్లవర్ తీసుకొని నా తలపైన ఇలా టచ్ చేస్తూ కరోనా వెళ్ళిన తర్వాత వస్తాను అనేసి చెప్తున్నారు సార్. అలాగే సార్ మాట ఇచ్చిన ప్రకారము కరోనా వెళ్ళిన తర్వాత 2022 ఫిబ్రవరి 18th సార్ వచ్చినారనమాట ఇక్కడ మా ఇంటికి. ఇంకప్పటికే సార్ చాలా సిక్ అయిపోయినారు. మాది సెకండ్ ఫ్లోర్ లో హౌస్ ఉండేది, థర్డ్ ఫ్లోర్ లో పిరమిడ్ ఉంది కాబట్టి సెకండ్ ఫ్లోర్ కి వచ్చేటప్పటికి లిఫ్ట్ లేదు. కాబట్టి సార్ చాలా సిక్ అయినారు. కాబట్టి సార్ పిరమిడ్ లోకి రావడం జరగలేదు. కానీ సార్ ఇంట్లోనే 4 hours 10 o'clock కి సార్ వచ్చినారు. 2 o'clock వరకు సార్ ఉన్నారు. అంతకు ముందు ఫిబ్రవరి 15th మా అమ్మాయిది బర్త్డే ఉండిందనమాట. అది ఎప్పుడు హాస్టల్లో ఉంటారు కదా, అప్పుడు కరోనా టైం ఇంట్లోనంటే సరే చిన్నగా సెలబ్రేట్ చేద్దాం అనేసి మేము కొంచెం చిన్నగా అలా సెలబ్రేట్ అది అరేంజ్ చేసుకుంటూ ఉన్నాము. అప్పుడు గోరెంట్ల సూర్యనారాయణ సార్ ఫోన్ చేశారు, మేడం ధర్మవరానికి సార్ వచ్చారు, ఇలా ఇన్వైట్ చేస్తామా, మీరు ఉంటారా మేడం అని. అయ్యో తప్పకుండా సార్, చెప్పండి అని చెప్తున్నాను. అప్పుడు సార్ ఇలా బాగేపల్లి మీనా మేడం వాళ్ళ ఇంటికి సార్ అన్నప్పుడు సార్ ఒక నిమిషం కళ్ళు మూసుకొని తర్వాత సరే వెళ్దాము అనేసి చెప్పినారంట. తర్వాత సార్ వచ్చినారు. ఇంకా అప్పుడు సారు పైనకి వచ్చే ఇది కాలేదు కాబట్టి ఇంకొక మేడము, ఒక ఢిల్లీ నుంచి ఒక మేడం వచ్చింటే ఆ మేడమును కొటాల ప్రభాకర్ సార్ తో పిరమిడ్ ఓపెన్ చేయించడం జరిగింది. అది చాలా అద్భుతంగా ఆ రోజు అంతా జరిగింది అనమాట. నేను ఎప్పుడైతే ఒకసారి సార్ చెప్పారు, గోరెంట్ల సార్ మేడం అలా వచ్చి ఇలా అన్నా సార్ని వెళ్ళమనలా ఒకసారి అని అంటే, లేదు సార్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం కాదు, సార్ వచ్చినప్పుడు ఒక గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనేది ఉంది నాకు అనేసి నేను చెప్తున్నాను. అది మాకు ఫిబ్రవరి 15th నైట్ తెలిసింది, మంగళవారం ఆ రోజు. శుక్రవారమే సార్ వచ్చిన, అంటే 2 days గ్యాప్ ఉందన్నమాట. ఎంత బాగా అంత మందికి అది మెసేజ్ చేసి చెప్పడము, అలా అరేంజ్ చేయడము, అన్ని వంటలకంతా ప్రిపేర్ చేయడము, క్యాటరింగ్ వాళ్ళకి చెప్పడము, ఇలా ప్రతి ఒక్కటి కూడాను ఎంతో అద్భుతంగా జరిగిపోయాయన్నమాట. ఎన్నో ఏళ్ల తపన సార్ రావాలని అలా ఉండింది. సార్ కి కూడాను ఒక పిరమిడ్ అలా పెట్టి సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అలా అంతా జరిగిపోయింది అనమాట. తర్వాత అంతకు ముందే మా అమ్మాయి, మా చిన్న అమ్మాయికి జాబ్ వచ్చింది. తను ఇంజనీరింగ్ చేసింది. జాబ్ వచ్చినప్పుడు తన ఫస్ట్ అమౌంట్ 50,000 నీకు ఇస్తానమ్మా, నువ్వేమైనా తీసుకో అనేసి చెప్పింది. అప్పుడు నేను చెప్పినాను అనమాట, దాన్ని నాకైతే ఏమీ వద్దు, అది పిరమిడ్ వ్యాలీకి అన్నదానానికి ఇచ్చేస్తాము అనేసి. అప్పుడు 50,000 అన్నదానానికి ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడం జరిగిన కొన్ని రోజులకే పత్రి సార్ కూడాను మా ఇంటికి రావడం జరిగింది. అలా పత్రి సార్ కూడాను వచ్చి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఫారెన్ కి జాబ్ దీనికని ఆఫర్ వాళ్ళే, ఆ కంపెనీ వాళ్ళే ఫారిన్ యుఎస్ కి పంపించారు 2 years. అలా కూడాను అంత అద్భుతంగా జరిగింది. ఇంకొకసారి మారం శివప్రసాద్ సారు, బాలకృష్ణ సారు మా ఇంటికి వచ్చినారు పిరమిడ్ కి. అప్పుడు కట్టాలో ఆధునీకరణ సుందరీకరణ జరుగుతుంది అని చెప్పి ఆ అమౌంట్ కలెక్షన్ కి వచ్చినారు. అప్పుడు మా అమ్మాయిది ఇంకా మ్యారేజ్ ఒక 2 months అలా ఉండింది. అప్పుడు అడిగారు, ఇంకా నేనేమి మా వారిని అడగలేదు. ఇంకా మా వారే ఇంకా సరేలే సార్ అడుగుతానని చెప్పి 10,000 ఇచ్చినాము. అలా ఇచ్చిన కొన్ని రోజులకే మాకు ఒకరి ద్వారా ఒక 1 lakh వరకు రావాల్సి ఉండింది. వాళ్ళకి బ్రెయిన్ ఇంజూర్ అయ్యి ఇంకా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ మెయిన్ ఆ పర్సన్ కి అలా అవడం వల్ల అలా ఉన్నారనమాట. ఇలా ఎప్పుడైతే మన విశ్వం కోసం నిస్వార్థంగా ఇచ్చిన కొన్ని రోజులకే అతని భార్య అబ్బాయి వచ్చి
మీ రుణం మేము ఎందుకు పెట్టుకుంటాము అనేసి ఒక 60,000 అవుతుంది, మాకు అంత ఇవ్వలేము అనేసి 60,000 ఇవ్వడం జరిగింది. చూడండి, మేము ఇచ్చింది 10,000 కానీ 60,000 మాకు వచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనము నిస్వార్థంగా ఏ నిష్కామ కర్మ అంటారు కదా, అలా చేయడం వల్ల ప్రకృతి కూడాను మనకి ఎంతో సహాయం చేస్తుంది. తర్వాత అది ఎన్నో అద్భుతాలు. సారు వచ్చినప్పుడు, సారు మా ఇంటికి వచ్చినప్పుడు కూడాను ఇంకా అంతా నేను కిచెన్ లో అది చేస్తూ ఉంటే ఒక మేడం ఏం చెప్తున్నారంటే, మేడం మీ ఇంటికి వచ్చినారు కదా సారు, పాత సేవ మీరు చెయ్యండి అనేసి చెప్తున్నారు. అంతకు ముందే నేను మార్నింగే సారు వచ్చినప్పుడు సారు పాదాలు ఒక సెకండ్ అలా వచ్చి సార్కి ఎందుకో నమస్కారం చేసుకోవాలనిపించింది. సార్కి నమస్కారం చేసుకుంటూ నేను ఎప్పుడు సార్, ఎందుకంటే సార్కి ఇష్టం ఉండదు పాదాలకి నమస్కారం చేయడం, కానీ ఇష్టం లేని పని మనం కూడా చేయకూడదు కదా అని ఇప్పుడు ఎందుకో ఆ రోజు నాకు అలా పాదాలకి నమస్కారం చేయాలనిపించి సార్కి ఇలా నమస్కారం చేస్తూ నేను అనుకుంటున్నాను, ఆత్మజ్ఞానం కావాలి సార్ అనేసి అనుకున్నాను. సాధన ద్వారా నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలని అనుకుని నేను వచ్చేసినాను. తర్వాత ఇంకా సార్ మధ్యాహ్నము 2 గంటలప్పుడు సార్కి ఇంకా సరే మేడం చెప్తున్నారు కదా అనేసి నేను వెళ్ళి ఇంకా సార్ దగ్గర అలా కూర్చోగానే వెంటనే సైగ చేశారనమాట. సరే వెళ్ళు పైన, అంటే పైన అందరికి భోజనాలు పైన వెళ్ళి అందరికి భోజనాలు అని సార్ సైగ చేస్తాను. నాకేం అర్థమైందంటే నేను భోజనం చేయాలేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే అంతకు ముందే నేను భోజనం చేసి వచ్చాను, ఎందుకంటే పొద్దున కాఫీ కానీ టిఫిన్ కానీ ఏమీ చేయలేదు. సార్ వస్తానరనే ఆనందంతో ఏమీ చేయలేదు. ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైతే అంత సక్సెస్ఫుల్ గా జరిగిందో అప్పుడు ఆకలేంది నేను భోజనం చేసి వచ్చాను. కాబట్టి నేను సార్ చెప్పింది నాకు అర్థం కాలేదు. తర్వాత రెండోసారి చెప్తున్నారు, నేను అలాగే కూర్చున్నాను, ఇప్పుడే కదా వచ్చింది సరే అనేసి కూర్చుంటే అప్పుడు సార్ అన్నారు, అక్కడ పైనకు వెళ్ళి అందరికి భోజనం వడ్డించు, నా ముందు ఎందుకు కూర్చున్నావు బోడిదానా అనేసి సార్ అరిచారనమాట. అప్పుడు అనిపించింది ఆ టైంలో కూడాను ప్రతి ఒక్కరికి కూడా పంచడమే నేర్పించారనమాట. ఎప్పుడు కూడాను సారు పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది అనే విషయాన్ని అప్పుడు అక్కడ నేర్చుకున్నాను. తర్వాత ఇంకా సారు ఇంకా అయ్యో ఇది పిరమిడ్ కి రాలే కదా అనేది ఒక తపన అయితే ఉండింది. అప్పుడు ఒకసారి సారు కలలో కనిపించి, సరేలే ఈరోజు నువ్వేం చేస్తున్నావు, ఏమి తినలే కదా అని అంటున్నావు కదా, ఏం చేస్తానంటే సార్ ఇడ్లీ సాంబార్ ఇవన్నీ చేస్తా అంటే సారు తిన్నారు అదే కలలోనే. తర్వాత నేను సారు టిఫిన్ చేసిన తర్వాత కొన్ని గుమ్మడి గింజలు ఇచ్చినానమాట సార్కి, కొన్ని ఒక స్పూన్ అని ఇస్తే ఇన్నేనా అన్నారు సార్. సార్ మీరు ఇంతే తింటారు కదా అంటే, నా కోసం కాదు అందరికీ పంచాలి కదా అన్నాడు. అప్పుడు గుప్పెడు తీసి సార్ చేతిలో వేసినప్పుడు అప్పుడు సార్ ఎంతో ఆనందం పడ్డారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడాను సారు మనకి పంచడమే నేర్పించారు. ఏది ఉంటే అది అలా పంచితేనే పెంచబడుతుంది. తర్వాత అంతకు ముందు నాకు ఏమనిపించేదంటే, బుద్ధ భగవానుడికి సుజాత అనే ఆవిడ పాయసం ఇస్తుంది కదా తన చివరి దశలో, ఆవిడ ఎంత పుణ్యం చేసుకుందో కదా అనేసి ఎప్పుడు అనిపించేది నాకే. ఆ సుజాత అనే ఆవిడ ఎంత పుణ్యం చేసుకుందో అనేసి ఎప్పుడు అనుకునేదాన్ని. మా ఇంటికి వచ్చినప్పుడు కూడాను సార్ అసలు ఏమి అంతకు ముందు నుంచేనే సారు అంత ఫుడ్ అసలు ఏమీ తీసుకుంటా ఉండలేదంట. మా ఇంటికి వచ్చినప్పుడు ఇంకా అప్పుడు కూడా ఏమీ తీసుకోలేదు. సార్ పాయసం మాత్రం అడిగినారు. అప్పుడు నేను పైన అంతా క్లాస్ అది జరుగుతుంటే అక్కడ నేనున్నాను. కింద అంతా వేరే మాస్టర్స్ అది వంట అది చేస్తూ అది పాయసం కూడాను చేసినారు. సార్కి ఇచ్చినారు, పాయసము ఇచ్చినారు. అది షుగర్ తక్కువగా ఉంది, సరే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసి తీసుకోరండి అనేసి పంపించిన. ఆ గ్యాప్ లోని నేను పైనుంచి కిందకు వచ్చినాను. కిందకు వస్తే ఓకే మేడం మీరు కరెక్ట్ గా వచ్చినారు, సరే మీరే ఇవ్వండి, ఎవరైతే ఈ ఇంటికి వచ్చినారో వాళ్ళకే సార్ ప్రిపేర్ చేస్తారు, వాళ్ళే ఇవ్వాలి కాబట్టి మీరే ఇవ్వండి అనేసి
నాతోనే సార్కి అది ఆ పాయసం ఇవ్వడం జరిగింది. చూడండి అప్పుడు నేను అనుకున్న ఆ విషయాన్ని కూడాను సారు ఎంత బాగా నాకు అవకాశం ఇచ్చి అది ఆ సంకల్పాన్ని అది నెరవేర్చారు అనేది అది కూడాను అనిపిస్తుంది. ఇలా ఇంకా ఎన్నో ఎన్నో అద్భుతాలు ఆహ్, అనుభవాలు, అనుభూతులు ఎన్నో జరుగుతా ఉంటాయి. ఇంకో ఒకసారి నేను ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు అది నేను అలారం పెట్టుకున్నాను. కానీ అది రింగ్ కాలేదు. అలారం రింగ్ కాకుంటే అది నాకు బస్ మిస్ అయింది. మిస్ అయ్యుంటే ఇంక సరే చెక్ పోస్ట్‌కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్దామనేసి అనుకున్నాను. ఇంకా చెక్ పోస్ట్‌కి వెళ్ళినాను. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసినా అప్పుడు బస్సు రాలేదు. ఏ బస్సు రాకుంటే అప్పుడు మాకు బెంగుళూరులో రిలేషన్స్ ఎక్కువ ఉంటారు. అప్పుడు నాకెందుకు అలా థాట్ వచ్చిందో ఏమో, ఇంతమంది ఉన్నారు కదా బెంగుళూరు నుంచి. ఎవరైనా వెహికల్‌లో వస్తే వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు అని ఒక జస్ట్ అలా ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఒక కార్ అలా వచ్చింది. వచ్చి అప్పటికి ఇంకా అది విండోస్‌కి అంతా అది బ్లాక్ షీట్ ఉండేదన్నమాట. లోపల ఎవరుండేది ఏమీ కనిపించలేదు. ఆ విండో కరెక్ట్‌గా నాకు కొంచెం దూరంలో అలా విండో ఉంది. ఆ లోపల ఉన్న మా రిలేషన్స్ నన్ను చూడలేదు. వాళ్ళని నేను చూడలేదు. వాళ్ళు అది టర్న్ తీసుకున్నప్పుడు హైవే నుంచి లెఫ్ట్‌కి టర్న్ తీసుకునేది ఈ టర్నింగేనా అని అడగడానికి ఎవరినైనా అడుగుదామనేసి విండో కొంచెంగా ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసినప్పుడు నాకు వాళ్ళు కనిపించినారనమాట. అయ్యో! సరే ఎంత ఇప్పుడు నేను అనుకున్నాను జస్ట్ ఇలా జరిగింది అని చెప్పేసి అప్పుడు నేను వాళ్ళ కార్‌లో ఇంకొకరు కూర్చొనికి కరెక్ట్‌గా ప్లేస్ ఉండాది. అప్పుడు అలా కార్‌లో కూర్చొని రావడం జరిగిందనమాట. అలా వస్తాన్నప్పుడు కూడాను ఇది కలా? నిజమా? ఇది ఏదో గాల్లో తేలిపోతున్నట్టుగా అలా అనిపిస్తాందనమాట. జస్ట్ అలా సంకల్పించగానే అలా రావడము జరిగింది. ఆహ్, ఇంకా ఇంకా చాలా అద్భుతాలే జరిగాయి. తర్వాత మొన్న ఆహ్, ఇంకా మాది లాస్ట్ అనేది 94లో మ్యారేజ్ అయింది కాబట్టి 2024కి అది 30 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మా వారు ఇంకా ఏదైనా నువ్వు తీసుకోమని చెప్పేసి ఒక 10,000 ఇచ్చినారు. ఇంకా నాకైతే ఏమి వద్దు అనేసి ఎప్పుడైతే పత్రి సార్‌కి ఇది శక్తి స్థల్‌కి ఇవ్వాలని ఒక సంకల్పం ఉండిందో, అది ఈ విధంగా నాకు నెరవేరిందనమాట. వెంటనే ఆ 10,000 కూడాను నేను పత్రి సార్ యొక్క శక్తి స్థల్‌కి ఇవ్వడం జరిగింది. అంతకు ముందు కూడాను నాకు పీఎంసీ ఛానెల్‌కి ఏదైనా నాకు తోచిన సహాయం చేయాలనేది ఒక తపన చాలా ఉండేదనమాట. నాకు ఒక 1,00,000 అన్నా ఇవ్వాలి అనేసి. కానీ నా దగ్గర ఒక రూ. 1 ఏమి ఉండదు. కానీ ఎందుకు నాకిలా సంకల్పం వచ్చేస్తుంది? ఏమో సరే నా ద్వారా జరగాలనుంటే అది అలా జరుగుతుందిలే అనేసి అనుకునేదాన్ని. ఇంకా పిరమిడ్ వ్యాలీ నుంచి జ్ఞానేశ్వరి మేడం, పద్మజ మేడం వాళ్ళు వచ్చినారనమాట మా ఇంటికి. ఇలా పీఎంసీకి కలెక్ట్ చేస్తా ఉన్నాము. మీరు కూడా ఒక 50,000 ఇస్తారా అనేసి అడిగినారు. నాకైతే 1,00,000 ఇవ్వాలని ఉంది మేడం. నా దగ్గరైతే ఇప్పుడు ఏమీ లేదు. ఆహ్, కానీ ఆ ప్రకృతి ఎప్పుడు సహాయం చేస్తుందో అప్పుడు నేను ఇస్తాను అనేసి చెప్పినాను. తర్వాత ఇంకా మా వారితో ఇంగ అడిగితే, ఇంక సరే అంత అమౌంటా చూద్దాంలే అట్లా అనేసి అన్నారనమాట. అనేసి ఇంక నేను దానికోసం కూడాను ధ్యానం చేసేదాన్ననమాట. ఎలాగైనా ఇవ్వాలి. ఎందుకంటే ధ్యానాంధ్రప్రదేశ్ అంటే ధ్యాన జగత్తు పత్రి సార్ యొక్క మానస పుత్రిక అయితే, ధ్యాన జగత్తు పత్రి సార్ యొక్క ఆత్మ పుత్రిక అని నాకి ఒక మెసేజ్ వచ్చింది. ఎందుకంటే మనం ఒక పీఎంసీకి సహాయం చేయడం వల్ల ఆ పీఎంసీని ఎవరెవరైతే చూసారో వాళ్ళందరికీ మనం ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళం అయితాము. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఇది మెసేజ్ ద్వారా అలానే నేను ధ్యానం చెప్పేదాన్ని కానీ ఎక్కడ వేరే ఊరికి వెళ్లి గాని అలా ప్రచారం చేసేదాన్ని కాదు. కాబట్టి పీఎంసీకి సహాయం చేయడం వల్ల అది మనము పత్రి సార్‌కి చంద్రుడికో నూలుపోగా అన్నట్టుగా మనము ఒక ఉడతా భక్తిగా అది సహాయం చేసినట్టు ఉంటుందనేది ఒక తపన ఉండింది. అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం నేను కొంచెం సేపు అలా పడుకొని పడుకున్నప్పుడు మా వారు వచ్చి ఒక 1,00,000 నా చేతిలో పెట్టేశారు. "నువ్విలా ఇవ్వాలనుకుంటున్నావు గదా! నువ్వు ఇచ్చేసేయి" అనేసి. నాకైతే ఎంత ఆశ్చర్యమైందనమాట. ఎప్పుడైతే మనలో శుద్ధ సంకల్పం ఉంటుందో, ప్రకృతి ఎంత బాగా సహాయం చేస్తుంది అనే దీనికి అది పీఎంసీ కూడాను అలా
సహాయం చేయాల నా వంతుగా నేను చేయడం జరిగింది. తర్వాత పత్రి సార్ యొక్క జన్మస్థలి బోధన్ లోనే, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో బోధన్ లో ఉంది కదా సార్ యొక్క ఇది. అదంతా ఇన్నోవేషన్ చేస్తున్నారు కొత్తగా, చాలా బాగుంది. దానికి కూడాను ఎవరైనా హెల్ప్ చేయండి అనేసి అడిగినారు. సరే ఇంకా చేద్దాంలే అనేసి అనుకున్నాను. సరే మేడం, నాకు ఎప్పుడైతే అప్పుడు నేను అలా చేస్తాను అనేసి చెప్తున్నాను. అలా మళ్ళీ నెక్స్ట్ డేనే మా అమ్మాయి సరే అమ్మా నువ్వు ఇది నెక్స్ట్ నాది 28th నవంబర్ 28th బర్త్డే ఉంటుంది. ఆ 28th బర్త్డే కదా, అది నేను లాస్ట్ ఇయర్ కూడాను నీ 50th బర్త్డే ఉండలే కాబట్టి ఈసారి 10,000 ఇస్తాను నీకు అనేసి చెప్పింది. అయ్యో నాకు వద్దు, ఇలా పత్రి సార్ యొక్క జన్మస్థలికి అది సెండ్ చేస్తాము అనేసి అన్నారు. సరే 28 నేను సెండ్ చేస్తాను అనేసి మా అమ్మాయి కూడా చెప్పింది. కాబట్టి మనలో ఎప్పుడైతే శుద్ధ సంకల్పము, ఒక నిష్కామ కర్మ ఏదో చేయాలా అనే ఒక తపన మనకు ఉంటే, అది ప్రకృతి అనేది ఎప్పుడు మనకు సహాయం చేస్తూనే ఉంటుంది. పిల్లలకు కూడాను ధ్యానము అది నేర్పించడం వల్ల వాళ్ళలో ఎంతో మెమరీ పవర్ అంత బాగా ఉంటుంది. మా పెద్దమ్మాయికి కూడాను ఒక్కటే మ్యాచ్ చూస్తున్నాము, అదే సెట్ అయిపోయింది. వాళ్ళు కూడాను ధ్యానము అంటే రెగ్యులర్ గా చేయకపోయినా అప్పుడప్పుడు చేస్తారు. మా అల్లుడు గారు కూడాను ఎన్నో మంచి మంచి బుక్స్ అంతా చదువుతారు. చాలా మంచి ఫ్యామిలీ. కాబట్టి మనము ధ్యానం అనేది చేస్తుంటే ఏదో ఒక రకంగా మనకు అన్ని మనకు అద్భుతాలే జరుగుతాయి. ఇంకా ఏదైనా మర్చిపోయానేమో తెలీదు. ఉన్నంత వరకు నేను ఇది అనుభవాలు షేర్ చేసుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ధ్యానము చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, స్వాధ్యాయం చేయండి. అంటే మంచి మంచి పుస్తకాలు చదవండి, సజ్జన సాంగత్యం చేయాలి, ఆచార్య సాంగత్యం ఉండాలి, శాకాహారము, పిరమిడ్ శక్తి, ప్రతి ఒక్కటి కూడాను మనం శాకాహార ర్యాలీస్ కి వెళ్ళడము, ఏది మనకు వీలైతే అది మనము విశ్వం కోసము చేస్తూ ఉంటే మన ఆత్మ ఉన్నతి కూడాను ఎంతో చక్కగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి అందరూ జీవితాల్ని ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన లలితా మేడం కు, రంగనాథ్ సార్ కి, ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా వివరించడం జరిగిందండి. మీరు మొదటి నుంచి ఎలా ధ్యానంలోకి వచ్చారు, వచ్చాక ఏమేమి జరిగాయి, ఏం అనుభవాలు వచ్చాయి, పత్రిజీ గారితో మీ ప్రయాణం ఎలా జరిగింది, ఎలా పత్రిజీ గారిని కలిశారు, ఆ తర్వాత మీకు ఆయన కళలో ఏమేమి సందేశాలు ఇచ్చారు, అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మాకు కూడా చాలా ఎనర్జీస్ పాస్ అయ్యాయండి బాబోయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో చాలా మచ్. బాగుంది. ఇంకా మధ్యలో కొన్ని ఈరోజే మర్చిపోయి ఉండొచ్చు మేడం, ఎంతో జర్నీ కాబట్టి అట్టి కొంచెం మెయిన్ పాయింట్స్ రాసుకున్నాను. నేను మర్చిపోతానని, ఉన్నంత వరకు నేను షేర్ చేశాను మేడం, షేర్ చేశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి మీ ధ్యాన అనుభవాలు. పత్రిజీ గారితో మీరు అలా మాట్లాడడం కానీ, వారి దగ్గర కూర్చొని పాట పాడడం కానీ, కాళ్ళు పిసుకడం, మీ ఇంటికి వాళ్ళు రావడము, లాస్ట్ మూమెంట్ లో కూడా, ఆ టైంలో కూడా అంత అవును మేడం. సార్కు బాగలేకున్నా కూడా ఆయన మీ ఇంటికి వచ్చారు చూడండి. వచ్చాడు అది మేడం. చాలా అలా అద్భుతం. ఇంకా సార్ మాట ఇచ్చిన ప్రకారం కరోనా వెళ్ళిన తర్వాత వస్తాను అన్నారు, అలానే వచ్చారు కూడా. వచ్చిపోయారు. లేకపోతే ఆ టైంలో సార్ అంత వెళ్ళేది లేదు అనేసి నేను విన్నాను అనమాట. అంటే ప్రాబ్లం ఉంది అనేసి అంటే ఆ టైంలో కూడా రావడం జరిగింది. అది ఇంకా అద్భుతం అన్నమాట. చాలా చాలా బాగున్నాయండి. చాలా నమస్కారాలు మీకు. మీకు కూడా మేడం, నాకు అవకాశం ఇచ్చిన మీకు అంటే ఎంతో ఎప్పుడు కూడా ఓపిక. సీనియర్ మాస్టరు అన్నీ చెప్తూ ఉంటారు మాకు. కానీ మీ యొక్క ఎక్స్పీరియన్స్, పత్రిజీ గారితో మీ ప్రయాణం అయితే మాకు తెలియదు కదా. అందరూ మాస్టర్స్ వస్తూ ఉంటారు క్లాసులోకి, వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మన క్లాస్లోనే ఉన్న మేడం గారి గురించి అయితే తెలియాలి కదా అందరికీ. అది అందుకే మేడం నేను ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానని చెప్తున్నాను. తర్వాత నేను టాపిక్ ఏ రోజు అనేది మళ్ళీ మీకు నేను చెప్తాను మేడం. నెక్స్ట్ టాపిక్ ఏది చెప్తాను, ఎప్పుడు అనేది నేను మీకు చెప్తాను మేడం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఎంత చక్కగా మేడం గారు పత్రిజీ గారితో ప్రయాణం గురించి చెప్పారు. తన ధ్యానం గురించి కూడా, ధ్యాన అనుభవాలు, ఎలా ధ్యానం మొదలైంది అనేది చెప్పారు కదా. ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడండి. ఎవరైనా
షేర్ చేసుకోండి. ఎలా ఉంది ఏంటి? ఏంటి సార్ గోవింద్ గారు ఆలోచిస్తా ఉన్నారు? మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. మీనా కుమారి మేడం గారు, మీకు నమస్తే. నమస్తే సూపర్ సార్. మేడం. మీ అనుభవాలు వింటుంటే మాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి మేడం. నిజంగా అసలు మేము ఎంత దురదృష్ట జాతకులను మాకు అర్థమవుతుంది ఇప్పుడు. మేము అసలు లేదు సార్. లేదు మేడం. ఏం లేదు. నిజంగా నేను నేను 20 years బ్యాక్ మీరు ఎప్పుడైతే అన్నారో అప్పుడు సార్ని కలిశాను. ఆ తర్వాత మళ్ళీ మీ ద్వారా మీ అభిప్రాయాలు వింటున్నా అంతే. ఆ తర్వాత మళ్ళీ సార్ని కలవలేదు నేను. జస్ట్ చూశాను. అప్పటి నుంచే స్టార్ట్ చేసి నేను చేసింది అంటే మీ అలాంటి అనుభవాలు నాకు కూడా కలిగేవి కదా అని అనిపిస్తుంది. నిజంగా మీ ప్లేస్ లో నన్నే ఊహించుకున్నా మేడం నేను. నేను థ్యాంక్ కూడా యూ ఇలా సార్. ఉండేవాడిని కదా, నేను ఇలానే ప్రతి ఒక్కరు అనుభవాన్ని ఆత్మస్వరూపమే పొందేవాడిని కదా కదా నేను. సార్. ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులే కాబట్టి అది ఎవరు చెప్తానో అది మన జీవితానికే మనం అన్వయించుకుంటాం సార్. అవును ఓకే. మేడం. అంటే అంటే నేను మిస్ చేసుకున్నా మేడం. నేను అదే మీరు చెప్పినట్లు 95 కదా మీరు. నేను 95 కాదు, కాదు సార్, 2000 నేను 2000 లో సార్, నేను 2000 లో నేను వచ్చింది. 2000 94 లో లో నేను మ్యారేజ్ అయ్యింది. అనంతపూర్ లో 2000 లో సార్ వచ్చారు మేడం. ఆ, అనంతపూర్ లో 2000 లో అగస్త్య పిరమిడ్ అని, దానికి ఆ పేరు ఎందుకు పెట్టినారు అంతా నీట్ గా ఒక రోజు క్లాస్ అంతా విన్నాను. అది ఎందుకు ఆ. అలా పేరు పెట్టాల్సి వచ్చింది, అవును సార్, అగస్త్య వచ్చినప్పుడు పిరమిడ్. అనంతపురికి మేము కూడా వచ్చినాం సార్. అగస్త్య నేను ఉన్నాను పిరమిడ్ మేడం ఆ మీటింగ్ లో. ఆ వచ్చినాం సార్. ఆ క్లాస్ లో అంతా ఉన్నాను. ఫ్లూట్ మ్యూజిక్ అంతా విన్నాను. ఇంకా ఆ ఆ, రోజు విని అంతే, ఇంకా ఆ తర్వాత మర్చిపోయినా మేడం సార్ నేను. ఆ. ఇప్పుడు ఓకే సార్. మీరు చెప్తుంటే అప్పటి నుంచి నేను కంటిన్యూ చేసినంటే మీ అనుభవాలని నాకు వచ్చేటివి కదా అనిపిస్తుంది మేడం. సార్ ఇప్పుడైనా ఏం సార్ ఎక్కడా పోలేదు లేదు సార్. మేడం. లేదు ఎవరైతే మేడం. ధ్యానం చేశారో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ లో కూడాను సార్ ఉన్నారు సార్. మనము ఎస్ శ్రద్ధతో మేడం. తపనతో చేస్తే ఆ సార్ యొక్క ఇప్పుడు ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తారు కదండి సార్, వాళ్ళకి అన్ని ఎంతో మంచి అనుభవాలు అవుతాయి సార్. మీరు ఎప్పుడు అలాంటిది ఎప్పుడు మీరు మనసులో పెట్టుకోవద్దండి. మీ మీరు ఒకటి సాధనని చెప్పారు చూడండి మేడం, మీ ఎక్స్పీరియన్స్. నాకు ఏమి అనుభవాలు వచ్చేటివి కాదు, మిగతా వాళ్ళందరికీ అనుభవాలు వస్తున్నాయి, నాకు ఎందుకు రావలేదు అని చెప్పారు కదా. అది లాస్ట్ జన్మలోనే అవన్నీ జరిగిపోయింటాయి, ఇదంతా పాలు పెరిగిన తర్వాత పెరుగు మళ్ళీ పాలు కాదు కదా అని అన్నారు కదా. ఇలాంటివన్నీ నాకు తగులుతున్నాయి మేడం. సేమ్ నాకు, నేను ఎంతసేపు ధ్యానం చేసినా ఏం కనిపించదు మేడం. జస్ట్ అంతే, ఇంకా శూన్యం అంతే తప్ప ఇంకేం. నేను అవును సార్, నాకు ఒక్కోసారి కూడా అయితే కరెక్ట్. ఎందుకు నాకు కనిపించదు, నాకు కనపడాల, ఏదైనా ఒక దేవతన్నా కనపడిని అని చెప్పేసి కళ్ళు మూసుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నా కూడా ఏం అవును సార్, కనిపించదు మేడం. నేను ఇలాగే అట్లా సందర్భం చేసుకొని కూడా కూర్చున్నాను. నాకు కూడా కనిపించలేదు సార్. కళలో అయితే అది మెసేజెస్ అంతా వస్తుందే కానీ నాకు ధ్యానంలో అవును ఎప్పుడు మేడం. రాలేదు సార్. ధ్యానంలో ఏం అట్లా ఏం అనిపిస్తుంది నాకు కలగలేదు కూడా. సార్. ఇలాంటి అనుభవాలే, మీలాంటి అనుభవాలే దాదాపుగా నాకు వస్తున్నాయి. అందుకని మీ క్లాస్ నాకు చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ వెరీ ఆ మచ్. అనుభవాలు మీ మీవే అనుకోండి సార్. అవును ఆ మేడం. అంటే అనుభవాలన్నీ మీవే అనుకోండి, సాధన పెంచుకోండి, బాగా చేయండి సార్. అందరూ చేస్తాం మేడం, చేస్తున్నాం మేడం. ప్రతి ఒక్కరూ ప్రతి దాదాపు 2 సాధన months ఇన్స్పైర్ నుంచి అవుతారు సార్. ఈ క్లాస్ రంగస్వామి సార్ ఎప్పుడైతే ఈ క్లాస్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కొంచెం సీరియస్ గానే ట్రై చేస్తున్నాం మేడం. కానీ కొద్దిసార్లు ఇబ్బంది పడుతున్నాను. అయితే ఆ, సార్ మన ఫ్యామిలీస్ అవును ది మేడం. ఉంటుంది అవును కాబట్టి ఎవరికైనా మేడం. అది అవును మిస్ మేడం. అవుతూనే ఉంటుంది. అవును మనకి మేడం. టైం ఉన్నప్పుడు ఇంకొంచెం సాధన పెంచుకోవడం. అంతే ఎందుకంటే మేడం. సార్ అంతే మేడం. చెప్పారు సంసారంలోనే నిర్వాణము అన్నారు కాబట్టి మనము రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడంలోనే మన గ్రేట్నెస్ అవును మేడం. అనేది ఉంటుంది. అవును మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సార్ లక్ష్మీపతి గారు మాట్లాడండి. మీనా మేడం మంగళూరు. నమస్తే సార్. నేను 2004లో ఒకసారి పత్రిజ్ సారు మాకు మదనపల్లికి వచ్చిండారు మేడం. అప్పుడు కలిసాము. అంతే. ఆ తర్వాత ఇప్పుడు ఈ సార్ చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు దేనికి వెళ్ళాను. వేరే మెడిటేషన్ క్లాసెస్ వెళ్ళాను మేడం. కాకపోతే పత్రిజీ గారిది మళ్ళీ ఎప్పుడు ఇది కాలేదు. ఇప్పుడు ఒక 2 months నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాం మేడం. 2 పూట్ల క్లాసెస్ అటెండ్ అవుతాను. అవును సార్, మనము ఎప్పుడు రావాలని ఉంటుందో, మన కర్మ అనేది ఎప్పుడు
అది దగ్ధం అయి ఉంటుంది. అప్పుడే మనం ఎంటర్ అవుతాం సార్. అది మనం రాలేదని ఎప్పుడూ బాధపడకూడదు. వచ్చినప్పటి అదే నుంచి నాకు మనం ఎలా చేస్తాన్నాము అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ అంతే. నాకు కూడా అంతే నా అనుభవంలో దేంతో ఏమి కానీ రాదు, ఏదో కలర్స్ లైట్ గా ప్యారెట్ గ్రీన్ లాగా లైట్ గా కలర్ వస్తుంది, ఇంకేది రాదు. అవును ఎప్పుడు సార్, చేసినా ఇలా అనుభవాలు రాకున్నప్పుడు అప్పుడు కూడా నాకు ఏం వచ్చిందంటే మెసేజ్, అయ్యో అందరికీ అనుభవాలు వస్తాను కదా అని ఎప్పుడు అనిపించేస్తున్నప్పుడు నాకు ఇన్ట్యూషన్ గా నా మనసులో ఏమనిపించింది అంటే, అనుభవాలు వచ్చిన వాళ్ళు గ్రేట్ మాస్టర్స్ అయితే అనుభవాలు రాని వాళ్ళు గ్రాండ్ మాస్టర్స్ అనేసి నాకు అప్పుడు ఇన్ట్యూషన్ గా వచ్చింది సార్. అప్పటి నుంచి అలాంటిది ఏమి ఇది లేదు. నేను ఈసారి రాలేదు. క్లాసెస్ లోనే విన్నాను మేడం ఈ విషయము. అందరికీ అనుభవాలు వస్తాయి, మనకు రాలేదే అట్లా అనుకుంటాను నేను. ఇప్పుడు వేరే వాళ్ళు అవును. సార్ వాళ్ళు అడిగినప్పుడు అట్లా చెప్తే అప్పుడు అనుకున్నా, ఓహో అట్లా అందువల్ల రాలేదేమో అని. నాకు కూడా ఆ. ప్యారెట్ గ్రీన్ మాదిరి కలర్ లైట్ గా వస్తుంది మేడం అప్పుడప్పుడు, మళ్ళీ రాదు, కాసేపు వస్తుంది నాకు మళ్ళీ. స్టార్టింగ్ లో అలా కలర్స్ కనిపించేది సార్. మళ్ళీ ఆ కలర్స్ కూడాను లేదు. మళ్ళీ కొన్ని రోజులు ఊరికే ఒక డాట్ అలా కనిపించేది, తర్వాత అది కూడాను లేదు. కానీ మనం ఒక్కటి అబ్జర్వ్ చేసుకోనల్లా ధ్యానంలో మన స్థితి ఎలా పెరిగింది, మనము ఒకరి పట్ల ఎలా ఉన్నాము, మన ప్రాపంచిక జీవితంలోనే కానీ మనం మాట్లాడే మాటలు కానీ వినేవి కానీ ఇప్పుడు ఎందుకంటే సార్ మనము మన ఎదుగుదల ఉన్నప్పుడు ఏది వేరేది ఎక్కడ వెళ్ళాలనిపించదు. ఏది ఈ ప్రాపంచికంగా ఎంత తగ్గిపోతా ఉంటుంది అది. ఆధ్యాత్మికంగా అది పెరుగుతా, అదే మనకి ఎక్కువ నిదర్శనం సార్. అది మనం ఒక మంచి స్థితికి వెళ్తున్న అది అనుభవాలు అనేది అది కానే కాదు. ఆ అనుభవాలు అనేది చేస్తా ఉంటే చేంజ్ అయితే అవుతాను మేడం. ఎక్కువైనా అది టోటల్ గా మనలో బాడీ చేంజ్ పడిపోతుంటాము. అవుతాను, మాట తీరు అన్ని చేంజ్ అవుతాను మేడం. కానీ మన ప్రవర్తనలో పరివర్తన ఎంత వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నాకు ధ్యానం చేంజ్ అవుతాను. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమైంది అంటే నా దగ్గర ఇప్పుడు ఒక 100 రూపీస్ ఉంది అనుకోండి సార్. ముందంటే 10 రూపీస్ మనం ఇయ్యాలని సార్ ఎప్పుడు చెప్తా అంటారు కదా, అలా అనిపించేది. కానీ ఇప్పుడు ఏమైందంటే 10 రూపీస్ నేను పెట్టి 90 రూపీస్ విశ్వానికి ఇచ్చేయాలా అని అనిపిస్తుంది. అదే మనలో ఆ పరివర్తనే మనలో ఒక అద్భుతమైన అనుభవం. అంతేకాని అది కనిపించడము ఇవి అనేది అదేమి గొప్ప విషయం కాదు. మన గుణాల్లో మార్పు, మన పరివర్తనలో మార్పు, మనము చేసే పనుల్లో యోగ కర్మసు కౌశలం అంటారు. కాబట్టి ఎంతెంత మనము యోగత్వ స్థితిలో ఉంటామో మనం చేసే కర్మల్లో అంత కౌశల్యం ఉంటుంది, అంత నేర్పు ఉంటుంది అనేసి అంటారు. ఇప్పుడు ఎవరైనా చూడండి, మీరు ఏం చేస్తా అంటారు, ఇంత బ్లిస్ గా హ్యాపీగా ఉంటారు కదా అనేసి ఎక్కడికి వెళ్ళినా అడుగుతా అంటారు అనమాట. ఇట్లా ధ్యానం చేస్తాను అంటే మీరు ప్రశాంతంగా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడ ఏది మా వారితో కానీ లేండి, అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళాలని అది కావాలని ఇది కావాలని ఎప్పుడు ఏది అడగలేదు సార్. నాకు ధ్యానంకి ఇది ఒక్కటి నాకు ఏమి ఇది నాకు ఇది చెప్పద్దండి అని చెప్తా ఉంటాను సార్. అంతే, అది దీంట్లోనే మనం అసలైన ఆనందాన్ని మనం వెతుక్కుంటా ఉంటాము. అదే సార్, అదే. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకా నేను అంత బాగా చెప్పలేదేమో అనిపిస్తుంది, ఫస్ట్ టైం ఇలా చెప్పాను. ఓకే సార్, చాలా బాగా చెప్పారు మేడం. అద్భుతంగా ఉంది ఈ ధ్యాన ప్రయాణము. అదే ఏంటంటే మాకు కూడా అనిపించేది, ఏం కనిపించదు, వీళ్ళేమో వచ్చిన వాళ్ళందరూ అవి కనిపించింది ఇవి కనిపించింది అంటారు ఏంటండి. ఓసారి సార్ క్లాస్ లో చెప్పారు, ఆల్రెడీ అబ్బా సార్ ఈ మాట అద్భుతం సార్, ఏం ఆనందంగా ఉందో ఈ మాట అద్భుతం సార్, ఇది సూపర్, ఈ మాట మీరు ఏది చెప్పారు ఇది సూపర్, చాలా ఆనందంగా ఉంది అనేసి. అవును మేడం. ఓకే ఓకే, నమస్తే మేడం. సదాశివన్ గారు మాట్లాడుతున్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. మీరు సెలయర్లా గలగలా మారుతారు, అది మీ స్పెషల్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ వాయిస్ లో బ్రేక్ ఉండదు, సబ్జెక్ట్ లో క్లారిటీ ఉంటుంది, చెప్పే చక్కగా పించింగ్ చేస్తారు అన్నమాట. ఒక మ్యూజిక్ వాయిస్ లాగా కంటిన్యూస్ గా వాడతారు. మీరు ఇప్పుడే కాదు, ఎప్పుడన్నా మామూలుగా ఏదైనా సజెషన్ చెప్పడానికి కానీ ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు అంతే మాట్లాడతారు. ఇప్పుడు దాదాపు మీరు మాట్లాడిన ఈ టైం మొత్తం అలానే మాట్లాడారు. అది మీకు ఇచ్చిన వరం అన్నమాట, అది వరం మీకు. అదే సార్, మనలో ముందుగానే కొంచెము గుణములు ఉంటాయి సార్. అది ధ్యానం చేస్తా ఉన్నప్పుడు అవి ఇంకా షైన్ అవుతా ఉంటాయి సార్. అలా చాలా బాగా చెబుతారండి. పించప్ వాయిస్ బాగుంటుంది, కంటిన్యూస్ గా ఫ్లో ఉంటుంది అన్నమాట. చాలా బాగా చెబుతారు. మీరు ఇలానే కంటిన్యూ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. ఓకే ఓకే మాస్టర్స్.
థ్యాంక్ యూ మేడం. ఇంత చక్కగా మాకు ధ్యాన ప్రయాణాన్ని పత్రిజీ గారితో ఉన్నవి అన్నీ కూడా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, మీకు అవకాశం ఇచ్చిన ఇంకా రంగనాథ్ ఇంకా సార్ ముందు ముందు సెషన్స్ లో కూడా మంచి విషయాలు ఇంకా మీ దగ్గర నుంచి రావాలి అని నాకు కూడా అలా కోరుకుంటున్నాను. ఉండేదే మేడం. ఎప్పుడు మాస్టర్స్ వచ్చినప్పుడు ఆ నోరు విప్పండి మేడం, నోరు విప్పండి, చెప్పండి, మీకు అన్ని తెలుసు, మీరు ఎందుకు చెప్పరు అనేసి ఇక్కడ క్లాస్ లో వచ్చిన క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే నేను చెప్తాను మేడం, అది వచ్చేస్తుంది. మీకు అన్ని తెలుసు, మీరు చెప్పరు అంట అంటారు. అందుకని నాకు ఎప్పుడు అనిపించేది కొంచెం కొంచెమైనా చెప్తా అంటే అది అలవాటు అవుతుంది అనేసి. అందుకని ఒక్కొక్క చిన్న చిన్నగా ఒక టాపిక్ అదా మనకి ఒక వేదిక అనేది ఇప్పుడు ఇచ్చినారు కదా మేడం, సార్ రంగనాథ్ సార్ వాళ్ళు. మనం ఇదంతా సద్వినియోగం చేసుకొని మనం కూడా ఒక మాస్టర్స్ లాగా అలా తయారు కావాలనేది ఆల్రెడీ నాకు మీరు కూడా. మాస్టర్సే మేడం, బయటికి రాలేదంతే. అదే ఆల్రెడీ చెప్పాలి మాస్టరే, మేడం. ఆల్రెడీ సీనియర్ పిరమిడ్ మాస్టరే. మీకంటే తక్కువ టైంలో ఇంకా ముందుకు వచ్చిన వాళ్ళే మాస్టర్స్ గా మన క్లాస్ చెప్తున్నారు, కానీ మీరు అంతకు ముందే వచ్చారు. ఎంతో అనుభవ జ్ఞానం ఉంది. ఏమంటే అది బయటికి రావడం లే. అదే అవును నా మేడం. యొక్క తపన కూడా అదే అనమాట, మీ దగ్గర నుంచి రావాలి. మీరు అయింది అంటే 2000 అప్పుడే వచ్చినారు అన్నప్పుడు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంకా ముందు ఇంకా 2011లో వచ్చాం, అవును. 15లో ఒక వచ్చామని చెప్తూ 3 ఉంటారు. ఇయర్స్ అయినప్పుడు 2021 లో వచ్చిన వాళ్ళు కూడా అన్ని ఇంత బాగా వస్తున్నారు. చెప్తారు కానీ ఇంత అనిపిస్తుంది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయ్యింది మేడం గారు రాకపోతే ఎట్లా అని నాకు ఎప్పుడు, నేను మా ఇంట్లో కూడా అంటూ ఉంటాను, మేడం గారు ఎందుకు క్లాస్ చెప్పడం లేదు, మేడం గారు చెప్పాలి కదా, ఇవాళకి ఎన్నో క్లాసులు ఇచ్చిండారు మేడం గారు, అలా అనుకుంటూ ఉంటాను. కాబట్టి మీరు ఆ రకంగా వచ్చేసేయండి ఇంకా ముందుకు. ప్రతి సెషన్ మీ క్లాస్ ఉండాలి మాకు. ఈ థ్యాంక్ ఈ యూ మేడం, జూమ్ సెషన్ లో థ్యాంక్. ఉండే వాళ్ళంతా అదృష్టం చేసుకోవాలి మేడం, మేడం క్లాసులు వినడానికి. అయ్యో లేదు సార్, మిగతా వీళ్ళంటే వాళ్ళందరూ వాళ్ళు అదృష్టం చేసుకోలేదు. అలాగే ఏం అంటే లేదు మీ సార్. ద్వారా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వస్తారు, చక్కగా చెప్తారు, అవును ఆ, మేడం. బాగుంటుంది. అందరూ అలా రెడీ కావాలి సార్. మీరందరూ కూడాను చెప్తారు. అది ఎప్పుడు మనము ఎంత సీనియారిటీ ఉంది అని కాదు, అది మనం ఎంత చెప్తూ ఉంటే అలా. మనం ఇప్పుడు ఒక నీళ్లు తోడుతూ ఉంటే కొత్త స్వచ్ఛంగా అది నీళ్లు ఎలా వస్తుంటాయి, మనం కూడాను చెప్తా ఉంటేనే అది మనం నేర్చుకుంటా అంటాము. అది మనం నేర్చుకుంటూ ఇంకొకరికి చెప్తా ఉంటాం. ఎందుకంటే ఏదైనా ఒక విషయం చెప్పినాడు, అది నేను ఆచరణాత్మకంగా ఉన్నప్పుడే ఇంకొకరికి చెప్పాలనిపిస్తుంది మేడం. అది మనమే ఆచరణలో పెట్టకపోతే అది ఇంకొకరికి వాళ్ళ ఆత్మకు టచ్ కాదు. ఎప్పుడైతే నేను ప్రతిదీ ఇది అనుభవించి నేను చెప్పినాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఆత్మకి టచ్ అయింది కాబట్టి అది వాళ్ళకి అన్వయించుకున్నారు అని అనిపిస్తుంది సార్. అదే ఎప్పుడూ చెప్పారు, ఒక 10 మనం చెప్పిన దాంట్లో ఒక 7 మనం ఆచరణలోకి తీసుకోవాలా అనేసి. కాబట్టి ఆచరణాత్మకంగా మనము చెప్పిన జ్ఞానమే అది ఎదుటి వాళ్ళలో పరివర్తన తీసుకొస్తుంది. ఆచరణ లేని జ్ఞానం వ్యర్థం అని చెప్తారు కదా. అలా నేను ఏదైతే అనుభవించి ఏదైతే చేస్తున్నానో ఏదైతే పొందాలనో అదే నేను చెప్పినాను మేడం. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంతవరకు అద్భుతమైన స్వాధ్యాయం జరిగింది మనకు. ఇప్పుడు నెక్స్ట్ ధ్యానంలోకి వెళ్దాము. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి వేళ్ళలో వేళ్ళు వేసుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాం. చక్కగా ధ్యానం చేస్తూ ధ్యాన నిద్ర, యోగ నిద్ర అయిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి అలా చేస్తే నిద్ర. అలా వెళ్ళిపోదాం చక్కగా ధ్యానంలోకి. స్థిర సుఖాసనము, ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, చక్కగా శ్వాస మీద ధ్యాస. అద్భుతంగా
రెండు చేతులు నెమ్మదిగా విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. అప్పుడు చేతులను చూసుకుంటూ నెమ్మదిగా రెండు కళ్ళు తెరుస్తూ చక్కని చిరునవ్వుతో రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు అద్భుతమైన ధ్యానం జరిగింది. ఇంతవరకు చేసిన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ఆత్మ నమస్కారాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. రేపటి ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.